ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామములో కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. వర్తమానం ప్రారంభించే ముందు ఒక చిన్న పల్లవి పాడుకొని ప్రారంభం చేసుకుందాం. సాగిపోదును ఆగిపోను నేను, పరిశుద్ధుడా, ప్రేమగల దేవుడా, కృపగల తండ్రి, దయగల రాజా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటున్నామయ్యా. ఈ యొక్క కృపాసనం యొద్దకు మమ్మల్ని అందరినీ కూడా నడిపించుకున్నందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. ఏ యోగ్యత లేని మమ్ములను, ఏ అర్హత లేని మమ్ములను పేరు పెట్టి పిలుచుకున్నవాడా, నీకే స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాము. నీ జీవము కలిగిన సన్నిధిలో నీ నోటి నుండి వచ్చే జీవపు మాటలను వినుటకు మమ్ములను నాయన అర్హులుగా చేసినందుకే నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నామయ్యా. నీ మాట జీవము కలిగినది. నీ మాట నాయన ఎండిన ఎముకలలో కూడా జీవమును పుట్టింపగలిగినది నాయన. అటువంటి జీవపు మాటలు వినుటకు వచ్చి ఉన్న మాపై నీ యొక్క జీవమును కృమ్మరింప చేయమని వేడుకుంటున్నామయ్యా. నీకే స్తోత్రములు. ఈ యొక్క సమయములో నీ యొక్క మాటలు మేము విననయ్యుండగా
ప్రభువా తండ్రి నాయన గ్రహించగలిగే ప్రతి నాయన ఆత్మను నాయన మాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీకే వందనాలు. నీవెన్నుకున్నటువంటి నీ ప్రియమైనటువంటి బిడ్డ అపాత్రుడు, అభాగ్యుడు, బుద్ధిహీనుడు, చేతగానివాడు నీవే. నీ బిడ్డ పక్షాన నిలవబడమని పరిశుద్ధాత్మునిగా మా మధ్యకు దిగిరమ్మని వేడుకుంటున్నాము తండ్రి. దహించు అగ్ని వలె మా యొక్క హృదయములను కాల్చమని వేడుకుంటున్నామయ్యా. నీకే స్తోత్రాలు, నీకే వందనాలు, నీకే కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేసుకుంటూ వర్తమానమును ప్రారంభం చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒకసారి మీ అందరికీ కూడా పేరిట వందనాలు తెలియచేసుకుంటున్నాను. దేవాది దేవునికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. అందుకు ఆమె చాలండి. ఏం చెప్పబడుతుంది? యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఈ మాట దేవుడు మనందరితో కూడా మాట్లాడేవాడై ఉన్నాడు. అంతకంటే ముఖ్యముగా మనము కూడా దీనికోసమే దేవుని సన్నిధికి వచ్చిన వారమై ఉన్నాము. అవునా కాదా? దేనికి వచ్చాం మనం దేవుని సన్నిధికి? మరి ముఖ్యంగా శుక్రవారపు దినం నాడు ఉపవాస కూడికకి ఎందుకు వచ్చి ఉన్నాము? ఎందుకు వచ్చి ఉన్నాము? యథార్థంగా హృదయపూర్వకంగా చెప్పాలి. దేవుడు మనకు ప్రతిఫలము అనుగ్రహిస్తాడు. ఏ విధంగా? మనము చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు అని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. మనందరం ఎందుకు వచ్చాము? ఆయన మనం చేసిన దానికి మనకి ప్రతిఫలం ఇస్తాడు అని. అంతేకాకుండా మనం అందరము కూడా సురక్షితంగా ఉండటం కోసమే కదా దేవుని దగ్గరికి వచ్చింది. అవునా కాదా? మరి అలా ఉండాలి అంటే మనకేం కావాలి? చిన్న ప్రశ్న. మనం అందరం ఎవరు? విశ్వాసులమేనా? మనమందరం విశ్వాసులమేనా? నిజమేనా? పరిశుద్ధ గ్రంథంలో పేతురు భక్తులు అందరికీ తెలుసు కదా, ఆయన విశ్వాసేనా? ఆయన ఎవరు? దేవునితో నడిచినటువంటి బిడ్డే కాదు. ఆయనకి ఏం పేరు ఉంది? ఆయనతో పాటు నడిచిన వారిలో ఒక ప్రధానమైనటువంటి, ఎప్పుడూ కూడా యేసుక్రీస్తు వారికి సమీపముగా ఉన్నటువంటి శిష్యుడు కదా. ఆ శిష్యుడికి దేవుడు ఇచ్చినటువంటి ఒక మాట ఏంటి? మరి అందరూ విశ్వాసులు అయితే దేవుడు పేతురుని ఒక మాటతో పిలుస్తాడు. అల్ప విశ్వాసం. ఒక్కసారి కాదు, 2-3 సార్లు ప్రస్తావించినట్టు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి పేతురుని ఎప్పుడూ కూడా దేవుడు విశ్వాస పరీక్షనే పెట్టి ఉన్నాడు. ఎందుకు? విశ్వాసిగా మారటం కోసం. కానీ ప్రతి పరీక్షలో కూడా ఏం పేరు పెట్టి పిలువబడ్డాడు? అల్ప విశ్వాసిగా పిలువబడ్డాడు. మరి మనం అందరం కూడా విశ్వాసులమేనా? అంటే మనం ఆయనతో నడవలేదు, ఆయన్ని చూడలేదు. ఇంకొక విషయానికి వస్తే ఆయన చెప్పిన మాటలు కూడా మనం వినము. మనం విశ్వాసులమేనా అన్నది మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. అసలు విశ్వాసం అంటే ఎవరు? క్వశ్చన్స్ వేస్తున్నానంటే కంగారు పడద్దు. విశ్వాసం అంటే ఎవరు? సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడిన వాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు
తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు తన ఓడను సిద్ధము చేసెను. చాలండి, ఇందులో మొదటి భాగం మనం చూసుకోవాల్సింది 6వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అని పక్కన పెట్టండి. అది నిజమే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమే. అసలు విశ్వాసం రావాలంటే ఏం కావాలి? విశ్వాసం రావాలంటే ఏం కావాలి? ఏం చేయాలి? ఏమంటున్నాడు అక్కడ? దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు. మనం అందరం కూడా వచ్చాం కదా, మనందరం కూడా మరి దేవుని సన్నిధిలో దేవుడు ఉన్నాడు అని నమ్మామా? సరే, ఉన్నాడని నమ్మినప్పుడు ఆ తర్వాత ఏమంటున్నాడు? తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడని. మన జీవితాల్లో ఎన్నో కార్యాలు జరగట్లేదుగా, మరి ఎందుకు జరగట్లే? మనం నమ్మేమంటున్నాం కదా, మనందరము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన నమ్మేమంటున్నప్పుడు మరి ఆయన ఏమంటున్నాడు? ఆయనని వెతికే వారికి ఫలము దయచేస్తానంటున్నాడు. మరి మన జీవితాల్లో ఫలాలు ఇంకా రావట్లేదంటే మనం ఏం చేయలేదని, ఆయనని ఇంకా నమ్మలేదు అని అర్థం, అంతే కదా. నమ్మితే ఏమవుతారు వాళ్ళు? పైన చెప్పబడినట్లుగా విశ్వాసులు అవుతారు. వారు ఎవరికి ఇష్టలంట? దేవునికి ఇష్టలు. అంటే కార్యము పొందుకోవడానికి ఎవరి దగ్గర ఉంది రీసోర్సు? ఎవరి రీసోర్సు? మనమే, మన చేతుల్లోనే ఉండాలి. విశ్వాసం మనలో ఉంటే దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు సర్వశక్తిమంతుడు, సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలి అంటే దేవుడు చూడాల్సిన ఒకే ఒక లక్షణం తన యొక్క బిడ్డల్లో ఏంటంటే విశ్వాసం. దేవునికి సమస్తము సాధ్యమే, కానీ దేవునికి అసాధ్యమైనది ఒకటి ఉంది. ఏంటది? అవిశ్వాసులకు ఆయన ఏమీ చేయలేడు. విశ్వాసులకు మాత్రమే ఆయన ఏదైనా చేయగలడు. అది నీ చెప్పేటటువంటి మాటే కాదు, బైబిల్లోనే ఉంది. ఆయనకి అసాధ్యమైనటువంటి ఒక కార్యం ఏదైనా ఉన్నది అంటే విశ్వాసం లేని వారి జీవితంలో ఏ కార్యాలు కూడా చేయడు. విశ్వాసం ఉన్న వారి జీవితములలోనే కార్యములు చేయువాడై ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా విశ్వాసులుగా పిలువబడుచున్నాము కదా. దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనమందరము కూడా దేవుని నుండి కార్యాలని ఆశించే కదా వచ్చింది. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు అని, దేవుడు మనల్ని రక్షించుకున్నాడు అని, దేవుడు మన యొక్క ప్రార్థనల్ని ఆలకిస్తున్నాడు అని, మన ఎడల ఆయన యొక్క కృపను చూపుతున్నవాడన్న నమ్మకంతో దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారిగా ఉన్నాము. కానీ ఉండాల్సినటువంటి విశ్వాసం లేని వారిగా జీవిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ రోజుల్లో దేవుని బిడ్డలు లేకుండా పోయేది ఏంటంటే విశ్వాసమే. పేరుకి విశ్వాసులుగా పిలువబడుతున్నారు, కానీ వారిలో విశ్వాసం లేకుండా ఉంటుంది. ఎందుకంటే వారిలో నిజంగా విశ్వాసం ఉంటే ఇటువంటి గొప్ప మహాసభలు పెట్టాల్సిన అవసరం లేదు. నమ్మినటువంటి బిడ్డ కరెక్ట్గా విశ్వాసంలో ఉన్నాడు అనుకో, ఆటోమేటిక్గా ఏముంటాయి? ఫలాలు ఉంటాయి. ఆ ఫలాలు భుజించడానికి ఎవరు వస్తారు? ఫలాలు లేని వాళ్ళు వచ్చేస్తారు. దానికోసం మనం ఏమీ కూడా క్రూసేడ్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ఏమీ చేయాల్సిన అవసరం లేదు. విశ్వాసం కలిగి లేకపోబట్టే ఈరోజు ఏం చేస్తున్నాము? ఏదేదో ప్రయాసలు పడుతూ ఉన్నాము. విశ్వాసిగా పిలువబడుతున్నటువంటి మనలో విశ్వాసం ఉంటే ఏం చెప్పాడు దేవుడు? ఆయన కంటే గొప్ప కార్యములు చేస్తారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనము ఆయనకి ఇష్టముగా ఉన్నామా లేదా? ఆయనకి ఇష్టలు ఎవరంట? విశ్వాసులే ఇష్టమంట. ఎవరు? విశ్వాసం కలిగిన వారు ఆయనకి ఇష్టలు అంటున్నాడు. అలా ఇష్టముగా పిలువబడుతున్నటువంటి మనమందరము కూడా ఈ రీతిగా ఉన్నామా? దేవుని యొద్దకు వచ్చేటటువంటి మనము దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నామా లేదా? మనల్ని మనము పరీక్ష చేసుకునే వారిగా ఉండాలి. నమ్మడమే కాదు, ఏం చేయాలంట? ఆయనని వెదికే వారిగా ఉండాలి అంట. అలా ఉన్నప్పుడే ఏం చేస్తాడు? ఆయన మనకు ప్రతిఫలమును అనుగ్రహించే వాడై ఉన్నాడు. కాబట్టి విశ్వాసిగా పిలువబడుతున్నటువంటి మనలో నిశ్చయముగా విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసం ఉన్నటువంటి బిడ్డలు ఏం చేస్తారు? దేవుణ్ణి వెదికే వారిగా ఉంటారు. కాబట్టి విశ్వాసం ఉన్న మనము ఆయన్ని వెతకాలి అంటే ఒక్కటి చేయాలి. ఏం చేయాలి? ఆయన దగ్గరకు రావాలి. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసగా పిలువబడుతున్న నీవు ఏం పొందుకుంటావు? విశ్వాసాన్ని పొందుకుంటావు. విశ్వాసం ఎవరి దగ్గర నుండి వస్తుంది? వినుట వలన విశ్వాసం వస్తుంది. అంటే
దేవుని దగ్గర నుండే కదా మనకి వచ్చేది విశ్వాసం. కాబట్టి విశ్వాసిగా పిలువబడుతున్నటువంటి మనలో విశ్వాసం రావాలంటే ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికే రావాలి. ఒక భక్తుడు చెప్తాడు కదా, ప్రార్థన నేర్చుకోవాలంటే ఏం చేయాలంట? ప్రార్థనే చేయాలంట. అర్థమైందా? ప్రార్థన చేయటం నేర్చుకోవాలంటే ప్రార్థనే చేయాలంట. ఏమని? నాకు ప్రార్థన రాదయ్యా, నాకు నేర్పించేయా అని చెప్పి చేయాలి. విశ్వాసం కోసం కూడా ఏం చేయాలి? విశ్వాసానికి కర్త అయినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళి నాకు విశ్వాసమునివ్వమని అడగాలి. అడిగినప్పుడు ఏం చేస్తాడు? దేవుడు నిశ్చయముగా మనకి విశ్వాసమును అనుగ్రహించే వాడై ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి మనము దేవుణ్ణి వెతకాలి అంటే విశ్వాసం కోసం దేవుని యొద్దకు వచ్చేవారిగా ఉండాలి. అంతేకాని పలానా చర్చికి వెళ్ళాలి, పలానా చర్చికి వెళ్ళాలి అనుకోవాల్సిన అవసరం. కొంతమంది చెప్తారు కదా, ఆ చర్చికే వెళ్ళాలి, ఈ చర్చికే వెళ్ళాలి. నీలో విశ్వాసం ఉంటే అక్కడ ఆ సంఘంలో వేరే ఏదైనా ఉన్నా దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఎందుకంటే ఏమని చెప్పాలి? నువ్వు వెళ్ళే సంఘంలో దేవుడు ఉన్నాడు అని నమ్మాలి. నువ్వు నమ్మినప్పుడు నిశ్చయంగా దేవుడు ఎక్కడ ఉంటాడు? నువ్వు నమ్మిన దగ్గర ఉంటాడు. నువ్వు నమ్మకపోతే నీకే నమ్మకం లేదు. ఆ సంఘం, ఈ సంఘం, ఈ చర్చ, ఆ చర్చ అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాము. కాబట్టి నిజమైన విశ్వాసం ఏం చేస్తాడో తెలుసా? ఎక్కడికి వెళ్ళినా దేవుణ్ణి చూసేవాడిగా ఉంటాడు. ఎందుకంటే వాడి యొక్క కనుదృష్టి ఎలా ఉంటుంది? దేవుడు ఉన్నాడు అని హృదయంలో నిశ్చయముగా నమ్మినవాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలములోనైనా దేవుడు ఉన్నాడు అని ఏం చేస్తాడు? దేవుణ్ణి వెతికేవాడిగా ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే నమ్మాలి, ఆయన ఉన్నాడు అని విశ్వసించాలి. కానీ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? సంఘానికి వచ్చేటటువంటి వారు దేవుణ్ణి వెతకడం లేదు. మ్యూజిషియన్స్ని ఎతుకుతూ ఉంటారు, వర్షిప్ లీడర్స్ని ఎతుకుతూ ఉంటారు, సంఘ కాపర్ని ఎతుకుతూ ఉంటారు, లేకపోతే పాటలు పాడే వాళ్ళని చూస్తూ ఉంటారు, పరిచర్య చేసే వాళ్ళని చూస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని సన్నిధికి వచ్చిన దేవుని బిడ్డగా పిలువబడుతున్న విశ్వాసి అయిన నీవు విశ్వాసమునకు కర్త అయినటువంటి దేవుణ్ణి చూడాలి, ఆయన ఉన్నాడు అని నమ్మాలి. అలా నమ్మినప్పుడు నువ్వేం చేయగలవు? దేవుణ్ణే చూడగలవు. లేకపోతే అందంగా డ్రెస్ వేసుకొచ్చిన వాడిని చూడగలవు, లేకపోతే ఒంటి నిండా నగలు ధరించుకునే వాళ్ళని చూడగలవు. ఈ రోజుల్లో సంఘాలకు వచ్చేవాళ్ళు అంతే. ఆ అమ్మాయి ఎంత పట్టుచీర కట్టుకొని వచ్చిందో చూస్తున్నారు, ఎంత నగలు ధరించుకొచ్చింది. దానికోసం మళ్ళీ ఇంకొకరు కొంతమంది ఏం ప్రసంగాలు ఇస్తారో తెలుసా? మాట్లాడేవాళ్ళు అంటే సహోదరులు. కానీ నువ్వు అలా రెడీ అవ్వరు, ఆపాకు, ఇతరులకు ఆటంకంగా ఉంటావని చెప్తా ఉంటారు. కానీ దేవుని బిడ్డలైన మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చే మనం దేవుని వెతకాలి. కానీ వేరే వాళ్ళని వెతకడం ఏంటి అంటే తప్పు ఎవరిలో ఉంది? మనలోనే ఉంది. దేవుని వెతికే వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దొరికేవాడిగా ఉంటాడు. కాబట్టి మన జీవితం అనేది విశ్వాసంలోనికి ఎందుకు ఎదగటం లేదు అంటే, విశ్వాసమునకు కర్త అయినటువంటి దేవుని వెతకకుండా వేరే వేటినో ఎత్తుక్కుంటూ ఉన్నాము. కాబట్టి ఇంకా ఆ దేవుడు మన మధ్యకి రాలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయన మనం వెతికినప్పుడు ఆయన మనకి దొరుకుతాడు. కాబట్టి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి అంటే ఏం కావాలి? విశ్వాసం మనలో ఉండాలి. ఒక్కటే చెప్పుకోవాలి, దేవుడు నన్ను ఇష్టపడుతున్నాడు అని నోటితో చెప్పడం కాదు. నీలో విశ్వాసం ఉంటేనే నువ్వు దేవునికి ఇష్టడివి, లేకపోతే ఇష్టడు కాదని మనంతటికి మనము జడ్జిమెంట్ తీసుకోవచ్చు. ఎప్పుడు ఇష్టడము? నీలో విశ్వాసం ఉంటే నిశ్చయముగా దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు అనడానికి ఒక అష్యూరెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి విశ్వాసం అనేది మనలో ఉన్నప్పుడే మనము దేవునికి ఇష్టలుగా పిలువబడతాము. అసలు విశ్వాసం అంటే ఎలా ఉంటుంది? ఎలా కలుగుతుంది? విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం ఎలా కలుగుతుంది? అసాధ్యమైన దాన్ని సాధ్యమని నమ్మాలి. ఇంకా విశ్వాసం అంటే ఏంటి? ఇంకా సేవకులు చెప్పారు. ఏమన్నారు? విశ్వాసం అంటే, విశ్వాసం ఎలా కలుగుతుంది? విశ్వాసం అంటే ఏంటి? వినుట వలన విశ్వాసం కలుగునని అందరికీ తెలుసు. ఎవరైనా దేవుని బిడ్డలను అడిగితే విశ్వాసం ఎలా కలుగుతుంది అంటే, వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఏం వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది? దేవుని గురించి మాట వింటే విశ్వాసం కలుగుతుందా? దేవుని గురించి మాట వినేస్తే విశ్వాసం కలుగుతుందా? చర్చికి వస్తే విశ్వాసం వచ్చేస్తుందా? దేవుని పాటలు అంటే విశ్వాసం కలుగుతుందా? ఆరాధిస్తే విశ్వాసం కలుగుతుందా? ఒక బైబిల్ మొత్తం 10 సార్లు పూర్తి చేస్తే విశ్వాసం కలుగుతుందా? మరి కలగాలి కదా. వినుట వలన విశ్వాసం కలుగును కదా. వినుట వలన విశ్వాసం కలుగును కదా. మనం ఇప్పుడు బైబిల్ మొత్తం చదివేసి, లేకపోతే బైబిల్ మొత్తం ఎవరైనా చెప్పేస్తే వింటే విశ్వాసం రావాలి కదా. వినుట వలన విశ్వాసం ఏంటి?
వినటం అంటే ఏంటి? గంట సేపు ప్రసంగం వినటం కాదు, 10 గంటల సేపు బైబిల్ని చదవటం కాదు. అబ్రహాం ఏం చేశాడు? దేవుణ్ణి విన్నాడు. ఎందుకు విశ్వాసికులకు తండ్రిగా పిలువబడ్డాడు? విశ్వాసి అని అతనికి ట్యాగ్లైన్ ఎందుకు వచ్చింది? ఏం చేశాడు? దేవుడు చెప్పిన మాటని, నీ కుమారుణ్ణి బలిమ్మన్నాడు. ఏం చేశాడు? విన్నాడు. వినడం అంటే ఏంటి? చెయ్యడం. చెయ్యడం అంటే ఆయనకు లోబడి ఆయన చెప్పిన దాన్ని చేసేవారిగా ఉండాలి. దాన్ని ఏమంటారు? వినటం అంటారు. చేయడం వల్ల మనకి ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. అంటే దేవుని బిడ్డ అయినటువంటి అబ్రహాము, దేవుని భక్తుడైనటువంటి అబ్రహాము జీవితంలో ఎందుకు విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు అంటే దేవుని మాటని విన్నాడు. వినబట్టి విశ్వాసిగా పిలువబడ్డాడు. ఈరోజు మనం అందరం కూడా ఏ విధంగా విశ్వాసులుగా పిలువబడుతున్నామంటే ఆయన చెప్పిన మాటని జస్ట్ ఫిజికల్గా వినేవారిగానే కనబడుతున్నాం, కానీ విన్నది చేసేవారిగా లేము. కాబట్టి మనం ఎవరము? అసలు అల్ప విశ్వాసం కూడా కాదు. పేతురుని ఎందుకు అల్ప విశ్వాసం అన్నాడంటే సగం దూరం నడిచాడు కాబట్టి అల్ప విశ్వాసైనా అన్నాడు. మనం ఏం చేస్తున్నాం? జస్ట్ వింటున్నాం అంతే, ఏమి అడుగు కూడా ఎట్లా. ఆయన ఏం చెప్పాడు? పేతురు అడిగాడు, నేను రానా అంటే యేసయ్య అన్నాడు, రమ్మన్నాడు. వచ్చే క్రమంలో ఏం చేశాడు? నడిచాడు. నడిచిన తర్వాత మధ్యలో ఆ గాలిని దాన్ని చూడటం వల్ల ఏం చేశాడు? పడిపోయాడు. కానీ దేవుడు వదిలిపెట్టాడా? ఎందుకు వదిలిపెట్టలేదు? అక్కడ ఒక లాజిక్ కూడా ఉంది. పేతురుని బట్టే వదిలిపెట్టలా. పేతురు ఎవరు? జాలరి. మరి జాలరి కేక రాదా? వస్తుంది. మరి ఏదొచ్చు కదా, దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? లిఫ్ట్ చేశాడు. ఏదో ఆయన పడిపోయాడని చెప్పేసి యేసయ్య ఆయన పట్టుకొని లేపలేదు. ఆయనకి కళా పోషణ ఉండి కూడా ఆయన మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టి మునిగిపోయే పేతురుని ఏం చేశాడు? దేవుడు లేవనెత్తాడు. మన జీవితం ఎట్లా ఉంది? ఆయన రమ్మంటాడు, వచ్చామంతే. కానీ మనం ఏం చేస్తాం? ఆయన వెతకట్లేదు, ఆయన దగ్గరికి కూడా రావట్లేదు. మనం ఎలా మన జీవితాల్లో విశ్వాసిగా మనం పిలువబడతాం? వినుట వలన విశ్వాసమే. కానీ అది ఎప్పుడు కార్యంలోకి వస్తుందంటే ఆ పని నువ్వు చేసినప్పుడే నీవు విశ్వాసిగా పిలువబడతావు. కాబట్టి మన జీవితాల్లో ఈ రోజుల్లో, నేటి సమాజంలో దేవుని వాక్యం విస్తారంగా ప్రబలుతూ ఉంది. గంటకు ఒక ప్రసంగం యూట్యూబ్లో టెలికాస్ట్ అవుతూ ఉంది. 24 గంటలుంటే 24 గంటలు ప్రసంగాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సేవకులకి తీరికుండటం లేదు, వినే విశ్వాసులకి కూడా తీరికుండటం లేదు. వాక్యం కూడా ఏమవుతుందంటే డైరీలు పెరిగిపోతూ ఉన్నాయి. కానీ విశ్వాసుల్లో విశ్వాసం ఉండటం లేదు. వాక్యం ఉంటుంది కానీ కార్యరూపకంలో అది లేదు. కాబట్టే ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? ఆ రోజుల్లో కార్యాలు చూశారు, ఈ రోజుల్లో ఏం చూస్తున్నారంటే సంఘాలను చూస్తున్నారు, సేవకులను చూస్తున్నారు, అందులో ఎంతమంది జనాలు ఉంటున్నారు చూస్తున్నారు. కానీ మన జీవితాల్లో కార్యాలు జరగట్లేదు అన్నా, మన బ్రతుకుల్లో గొప్ప కార్యాలు జరగటం లేదన్నా మనలో ఉండాల్సినటువంటి విశ్వాసం లేదు. కాబట్టి మనం ఇంకనూ కూడా ఎలా ఉన్నాము అంటే దేవుని దగ్గరికి వెళ్ళి నాకు అది ఇవ్వయ్యా, నాకు అది ఇవ్వయ్యా అని చెప్పి అడిగే స్థితిలోనే ఉన్నాము. నిశ్చయముగా నీలో విశ్వాసం ఉంటే నువ్వు అడగాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు కావాలనుకున్న మనసులో అనుకుంటే నాకు అది కావాలి అని జస్ట్ అనుకుంటే చాలు, నీ దగ్గరికి వచ్చేస్తుంది. మోకరించి ప్రార్థన చేయాల్సిన అవసరం కూడా లేదు. దేవా నాకు అది కావాలంటే నీ అందు విశ్వాసం ఉంటే దేవుడు నిశ్చయంగా అది నీ ముందుకు తీసుకొచ్చేవాడే ఉన్నాడు. కాబట్టి దేవుడు మాట్లాడే దేవుడై ఉన్నాడు, మాట్లాడతాడు. కానీ ఆ మాటను ఏం చేయాలి? మనము చెయ్యాలి, వినటం కాదు. జస్ట్ అది వింటాము. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దైవజనులు దేవుని కృపను బట్టి, అభిషేకాన్ని బట్టి, పరిశుద్ధాత్మ నడిపింపుతో వాక్యాన్ని బోధించినప్పుడు మాట్లాడిన మాటని వినేసి గేట్ బయటికి వెళ్ళగానే విడిచిపెడితే అది విన్నట్లు కాదు. ఏం చేయాలి? విన్నదాన్ని చేయడం ప్రారంభించాలి. ప్రారంభిస్తే నీలో ఏమొస్తుంది? విశ్వాసం అనేది వస్తుంది. విశ్వాసం వచ్చినప్పుడు నువ్వేం చూస్తావు? ప్రతిఫలాన్ని చూసేవాడిగా ఉంటావు. కాబట్టి వాక్యాన్ని వినేవారిగా కాకుండా వాక్యాన్ని పాటించేవారిగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఎంతకాలం దేవుని బిడ్డలుగా మనం పిలువబడుతూ మన జీవితాల్లో కార్యాలు చూడడం, ఎవరైనా మన దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమన్నప్పుడు మనం ప్రార్థిస్తే వాళ్ళ జీవితాల్లో కూడా కార్యాలు జరగవు. నువ్వు విశ్వాసిగా పిలువబడుతూ చక్కగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే నీ బ్రతుకుల్లో కార్యాలు జరుగుతాయి. ఎవరి కొరకైనా ప్రార్థిస్తే వెంటనే కార్యాలు జరుగుతాయి. ఈ రోజుల్లో విశ్వాసులు లేకపోలేరు, ఉన్నారు. కాబట్టే దేవుని మహాకృపను బట్టి ఆయన యొక్క పరిచర్య కొనసాగుతూ ఉంది. కాకపోతే 100%లో ఒక 10% మంది మేబీ విశ్వాసులుగా పిలువబడుతూ దేవుని మీద ఆధారపడుతూ దేవుణ్ణి వెతుకుతూ ఉండి ప్రయాస పడుతున్నారు. కాబట్టే మనలాంటి వాళ్ళైనా సరే దేవుని సన్నిధిలోనికి
చేర్చబడుతూ ఉన్నారు. అలాంటి విశ్వాసం దేవుడు మనలో కూడా చూడాలి అంటున్నాడు. ఆయన రానై ఉన్న వేళ ఆయన సంఘం అంతా ఎలా ఉండాలి? పరిపూర్ణంగా ఉండాలి. పరిపూర్ణంగా ఉండాలంటే మనలో అందరూ కూడా పరిపూర్ణంగా ఎందులో ఉండాలి? విశ్వాసంలో ఉండాలి. ఉన్నప్పుడు ఆయనతో పాటు మనం అందరము కూడా ఎత్తబడే వారిగా ఉంటాము. కాబట్టి డైరెక్ట్గా దేవుని ప్రసంగం మాట్లాడినా కానీ, దేవుని మాటలు చెప్పినా కానీ మనకు వచ్చేస్తుందా విశ్వాసం? ఇప్పుడు నేను మాట్లాడతాను బ్రదర్తో, మాట్లాడినప్పుడు ఎమ్మటనే ఫిల్ అయిపోతుందా? వాటర్ బాటిల్లో వాటర్ పోసేసినప్పుడు నిండిపోద్ది. కానీ మాట్లాడగానే విశ్వాసం వచ్చేస్తుందా? రాదు. ఎప్పుడు వస్తుంది? మాట్లాడినప్పుడు. నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒకటి చెప్తా ఉంటాను, ఈ లోపం గురించి ఏదైనా మాట్లాడుతూ ఉన్నాను అనుకో, దొంగతనాలు చేయొద్దు, పాపం చేయొద్దు, వ్యభిచరించవద్దు, నీ కంటితో పాపాలని చూడబాకు అన్నప్పుడు నీ మనస్సులో ఒకవేళ నిజంగా దేవుడు మాట్లాడుతున్నట్లయితే, అరే నేను చూస్తున్నాను కదా, నాలో నుండి ఇది తొలగిపోవాలి అన్న తలంపు అక్కడ మాట్లాడేటప్పుడు ఓన్లీ నీ కాన్సన్ట్రేషన్ దేవుని సేవకుని మీద ఉండడమే కాదు, వాక్యం విడుదలవుతూ ఉంటూ ఉండగా నీలో ఉన్న లోపం నీతో మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది? దాన్ని సరి చేసుకోవాలని ఎవరిని అడుగుతావు? దేవుణ్ణి అడుగుతావు. లేదు ఏదో క్యాసెట్ ప్లే అవుతుంది అన్నట్టు వింటే ఏముండదు. మాట్లాడేటప్పుడు వాక్యం విడుదలవుతూ ఉంటూ ఉండగా దేవుని యొక్క వాక్యం ఏమై ఉన్నది? 2 అంచెల వాడి కలిగిన ఖడ్గమై ఉన్నది. అది దహించు అగ్ని వలె ప్రతి ఒక్కరిని కూడా కాల్చేదై ఉన్నది. ఎప్పుడైతే దేవుని వాక్యం బలిపీఠము నుండి, ఎందుకంటే దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, బలిపీఠము యొద్ద అగ్ని మండుచున్నది అని లేఖనం సెలవిస్తుంది. ఎందుకు మండుతుంది? పక్కన మండే అగ్ని ఏం చేస్తుంది? ఇప్పుడు ఒక ఇంటికి నిప్పు అంటుకుంది అనుకోండి, దాని పక్కన ఉన్న ఇళ్ళని కూడా ఏమవ్వాలి? కాలాలి. కాలకపోతే అది నిప్పు కాదు, ఖచ్చితంగా కాలాలి. దహించు అగ్ని బలిపీఠం ఎదుట మండుతుంది అన్నప్పుడు ఏమవ్వాలి? ఆ సంఘం అంతయు కూడా దేవుని శక్తి చేత దహించబడాలి. అందుకనే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, సంఘంలో సేవకులు ముందుకు రండి అంటారు, కానీ వెనకనే ఉంటారు. మనం ఒకటి గమనించుకోవాలంటే, నేను ఫిజికల్ గురించి మాట్లాడలేను, ఆత్మీయంగా నిజంగా దేవుళ్ళు ఎదిగిన వాడివైతే ఏం చేస్తామంటే సేవకునికి సమీపంగా ఉండాలని చూస్తూ ఉంటారు. ఎందుకు? సేవకునిలో ఉన్న ఆత్మ నీకు రావాలి, సేవకుని మీద ఉన్న అభిషేకం నీకు రావాలి. సేవకుడు ఒక ప్రసంగం చెప్పగానే తెలియని ఒక శారీరకమైన బలహీనత అనగా నీరసం వచ్చేసేయాలి. ఎందుకో తెలుసా? ప్రార్థనలో గడిపి అభిషేకంతో దేవుని వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం కార్యసిద్ధి కలిగి, ఎందుకంటే బలిపీఠం నుండి వాక్యం విడుదలవుతున్నప్పుడు బలహీనంగా ఉన్న హృదయానికి బలమైనటువంటి వాక్యానికి ఒక యుద్ధం జరిగి అక్కడ ఎవరు గెలుస్తారు? బలమైనటువంటి వాక్యమే గెలుస్తుంది. గెలిచినప్పుడు ఏమవుతుంది? నీ మనస్సు మారిద్ది. మారినప్పుడు నీలో ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఈ విశ్వాసం రావాలంటే చిన్న ప్రాసెస్ ఏం కాదు, దానికి మనవంతుగా మనము చేయాలి. అంటే నేరుగా దేవుడు నీతో మాట్లాడితేనే నీలో విశ్వాసం వస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి భక్తుడితో కూడా దేవుడు నేరుగానే మాట్లాడాడు, గాల్లో మాట్లాడలేదు, దగ్గరికి వెళ్ళి మాట్లాడినట్టుగానే కనపడింది. మనందరికీ కూడా తెలుసు, మార్కు సువార్త 10వ అధ్యాయము కొన్ని చూసుకుందాం. 46వ వచనం నుంచి 52వ వచనం వరకు. ఆయన తన శిష్యులతో బహు జనసమూహంతో ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమాయి కుమారుడు బర్తిమయి అను బుద్ధి శిక్షకుడు త్రోవపక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టాను. ఊరకుండమని అనేకులు వాడిని గద్దించింది, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేశాడు. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డివారిని పిలిచి, ధైర్యం తెచ్చుకుని ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వారితో చెప్పింది. అంతట వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చింది. యేసు, నేను నీకేమి చేయగూర్చున్నావని వారిని అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అని. అందుకు యేసు, నీవు వెళ్ళము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపుకున్నాడు. చాలండి, ఇది అందరికీ కూడా చిన్నప్పటి నుండి తెలుసుకున్నటువంటి పాఠ్యభాగమే, అవునా కదా? గుడ్డివాడు ఏమని కేక వేస్తూ ఉంటాడు? దావీదు కుమారుడా నన్ను కరుణింపమని కేక వేస్తాడు. కరుణించే ప్రక్రియలో దేవుణ్ణి వెతకడం అంటే ఏంటో తెలుసా?
దేవుని వెతికే ప్రక్రియలో ఎన్నో వస్తాయి ఆటంకాలు. ఇక్కడ కూడా వచ్చాయి ఆ భక్తుడికి. ఆ భక్తుడు పిలుస్తున్న కేకకే ఆటంకాలు వచ్చినాయి పిలవకపోకుండా. ఆయన ఆపాడా? మళ్ళా కేక వేశాడు. దేవుణ్ణి వెతకడం అంటే ఏంటో తెలుసా? ఆయన కోసం పరిగెడుతూ ఉండాలి. ఆయన ఉన్నాడని తెలుసుకున్నాడు. తెలుసుకోగానే ఏం చేశాడు? కేక వేసేసాడు అమ్మటనే. అంటే ఇప్పుడు అర్థమైందా? దేవుడు ఉన్నాడు అని ఎరిగిన వారు ఎలా ఉంటారు? ఆయన కోసం వెంబడించే వారిలాగా, ఆయన వెతికే వారిలాగా ఉంటాడు. వెతకడమే కాకుండా అక్కడ ఒక మాట అంటాడు. అక్కడ చూడండి 48, ఊరకుండమని అనేకులు వారిని గద్దించిరి కానీ వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేసిన. దేవుణ్ణి వెతికే ప్రక్రియలో మన సాధన ఎక్కువగా ఉండాలి. మనమే పోరాడాలి. దేవుణ్ణి చూడాలి అన్నా, దేవుణ్ణి వెతకాలి అన్నా మన అడుగులు వేయాలి. వేసినప్పుడు ఏం చేశాడు? మొదట కేక వేశాడు, తర్వాత ఎక్కువగా కేక వేశాడు. అప్పుడు యేసు నిలిచి, దేవుడు ఆగిపోవాలండి మనం వేసే కేక. అది వెతకడం అంటే. ఆయన ఎప్పుడు దొరుకుతాడు అంటే మనం ఎంత గట్టిగా ఆయన కోసం ప్రయాస పడతామో ఆయన నిశ్చయంగా ఏం చేస్తాడు? ఆయన నిలిచిపోతాడు. నిలవడమే కాకుండా వానిని పిలువడని చెప్పగా వారు ఆ గుడ్డి వారిని పిలిచి, ధైర్యము తెచ్చుకును, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. ఎవరు? యేసయ్య గుడ్డివాడిని పిలుచుచున్నాడు. పిలువగానే ఏం చేశాడు? లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి. ఈ కార్యం మనందరి జీవితాల్లో కూడా జరగాలి. దేవుడు మన దగ్గరికి వస్తాడు వాక్య స్వరూపిగా. వచ్చినప్పుడు ఆయన ఇది నీలో ఉంది, నువ్వు తొలగించుకో అని చెప్పినప్పుడు ఏం చేయాలి? నువ్వు తొలగించుకొని ఆయన దగ్గరికి వెళ్ళాలి. నువ్వు తొలగించుకొని ఆయన దగ్గరికి వెళ్ళి పర్సనల్గా దేవుడు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడేటటువంటి విషయం. అలా మాట్లాడ స్థితిలో దేవుడు ఎప్పుడు ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే తొలగించుకునే స్థితిలో మనం ఉంటూ ఉంటాము. కాబట్టి మనలో ఇంకనూ విశ్వాసం రాకుండా ఉంది. ఇక్కడ దేవాతి దేవుడు ఆ గుడ్డివాడితో మాట్లాడగానే, రమ్మని చెప్పగానే వస్తాడు. రాగానే ఏం చేస్తాడు? అంతటా వాడు బట్టలు పారువేసి దిక్కున లేచి యేసు నొద్దకు వచ్చెను. ఇలా చేస్తేనే విశ్వాసం మనలోనికి వస్తుంది. అంటే బట్టలు పక్కన పడేసి రమ్మని చెప్పట్లా నేను. దేవుడు చెప్పిన దాన్ని విడిచిపెట్టేసి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వారిని అడగగా, యేసే అడుగుతున్నాడు. అడగగానే ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలగ చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినది. అంటే యేసయ్య అడిగాడు నీకేమైనా కావాలని, భక్తుడు ఇది చెప్పాడు అందుకే ఇచ్చేసాడా? మ్యాటర్ అది కాదు. అక్కడ యేసయ్య అడిగాడు, ఆ భక్తుడు పొందుకోవడం కాదు మ్యాటర్. అంతకంటే ముందు ఏం జరిగింది? విడిచిపెట్టి ఆయన దగ్గరికి వచ్చేసాడు. రమ్మనగానే వచ్చేసాడు. అంటే ఏంటి? దేవుని యొక్క మాటకు లోబడ్డాడు, విధేయత చూపించాడు. దాని వలన ఏం జరిగింది? గొప్ప కార్యం జరిగింది. కార్యం జరగడం వల్ల ఏమొచ్చింది? ఆ గుడ్డి వాళ్ళలో విశ్వాసం కలిగింది. విశ్వాసం ఉన్నది కాబట్టే దేవుని రమ్మనగానే వచ్చాడు, కార్యాన్ని చూశాడు. దేవుని చేత ఏమని పేరు పెట్టి పిలువబడ్డాడు? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. అంటే మనలో విశ్వాసం పెరగాలి అంటే దేవుని మాటని పర్సనల్గా మనం తీసుకోవాలి. ప్రతి వారం మాట్లాడతారు కదా, ప్రతిరోజు మాట్లాడుతూనే ఉంటారు కదా. మాట్లాడినప్పుడు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అని అది తెలిసిన వాక్యమైన ఎందుకు మాట్లాడతాడు దేవుడు? ఇంకా నీలో మార్పు రావాలి అని మాట్లాడుతూ ఉంటాడు. అంతేగాని నాకు ఈ వాక్యం తెలుసు కదా అని ప్రక్కన పెట్టేసావు అనుకో, నీ జీవితంలో కార్యం లేదు. ఇంకా నీ దగ్గరికి దేవుడు పదే పదే అదే మాటతో మాట్లాడుతున్నాడు అంటే నీలో మార్పు రావాలని కోరుకుంటున్నాడు. అలా మాట్లాడినప్పుడు అది నువ్వు ఏ విధంగా తీసుకోవాలంటే పర్సనల్గా తీసుకోవాలి. ఏదో ఎవరికో చెప్తున్నారులే అని కాదు. దేవుని సన్నిధిలోనికి వచ్చే 100 మంది వస్తారా, 200 మంది వస్తారా, ఇంకా వేలల్లో వస్తారా? దేవుని వాక్యం ఎవరికి? అందరికీ అయిందా లేదా? రోగం ఉన్నోడికేనా? దేవుని సన్నిధిలోకి వచ్చేవాళ్ళు అందరూ కూడా ఏదో ఒక సమస్యతో వచ్చేవాళ్ళే ఉంటారు కదా. దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు అది మనం ఏం చేసుకోవాలి? నాతో మాట్లాడుతున్నాడు అని గ్రహించాలి. అక్కడ గుడ్డివాడు అదే చేశాడు కదా. వస్తున్నాడని తెలుసుకున్నాడు. తెలుసుకోగానే ఏం చేశాడు? కేక వేశాడు. కేక వేయగానే మధ్యలో ఆటంకాలు వచ్చాయి. అయినా సరే బిగ్గరగా కేక వేశాడు. యేసయ్య ఆగిపోయాడు. ఆగిపోయి రమ్మన్నాడు, వచ్చాడు, కార్యం చూశాడు. మనం కూడా దేవుని సన్నిధికి వచ్చే ముందు ప్రార్థన చేసుకొని రావాలి. దేవుని సన్నిధికి వచ్చాక దేవుడు నాతో ఏం మాట్లాడనై ఉన్నారు, నాలో ఏం మార్పు కావాలని కోరుకుంటున్నాడు, నేనేం మారాలని ఆయన ఆశపడుతున్నాడు అన్న ఆశతో వెతికే వారిగా ఉండాలి. ఏదో వచ్చాము వెళ్ళిపోయాము, రోజులు గడుస్తూ ఉన్నాయి అన్న నేపథ్యంలో ఉంటే ఎన్ని సంవత్సరాలైనా మన జీవితంలో
కార్యాలని మనము చూసేవారిగా ఉండము. దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయడానికి ఎప్పుడూ కూడా మనకి సమీపంగానే ఉంటూ ఉంటారు. కానీ మనం విశ్వాసం చూపిస్తే మన విశ్వాసాన్ని బట్టి ఏం చేస్తాడు? కార్యాలని చేసేవాడు ఉంటాడు. కాబట్టి విశ్వాసం అనేది వినుట వలనే వస్తుంది, కానీ దేవుడు మాట వలనే కదా అది వచ్చేది. దేవుడు మాట విడుదల చేస్తున్నప్పుడు ఆ మాట నాతోనే మాట్లాడుతున్నారు, అది నా కోసమే అని నీవు స్వీకరిస్తేనే నీలో విశ్వాసం వస్తుంది. ఎవరితోనో మాట్లాడారు అని చెప్పేసి మనము అలా ఉండేవారిగా ఉండకూడదు. ఎందుకంటే దేవుని మాట ప్రతి ఒక్కరితో మాట్లాడే వాక్యమై ఉన్నది. ఎందుకంటే దేవుడు మనల్ని మార్చడానికి ఈ లోకానికి వచ్చారు, కానీ ఏదో ఊరకనే ఆయన యొక్క వచ్చి జీవించి మరణించి తిరిగి వెళ్ళిపోవాలని కాదు. ఆయన రూపులో మనమందరము కూడా రావాలి అన్నది ఆయన ఆశ అయి ఉన్నది. కాబట్టి ఆయన ఆశను తీర్చాలి అంటే విశ్వాసం అనేది మనలో ఉండాలి. మనలో విశ్వాసం వస్తేనే ఇంకో నలుగురు విశ్వాసాన్ని మనము తయారు చేయగలం. మనలోనే విశ్వాసం రాకపోతే ఎలా చేయగలం? కాబట్టి దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడంటే విశ్వాసం రావాలని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి డైరెక్ట్గా దేవుడు మనతో మాట్లాడితేనే మనలో విశ్వాసం అనేది కలుగుతూ ఉంటుంది. అలా మాట్లాడితేనే అంటే మనం రిసీవ్ చేసుకోవాలి. ఆ విధంగా నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అని మనం గ్రహించే గ్రహింపు మనము కలిగి ఉండాలి. లూకాసు వార్త 5వ అధ్యాయం 12వ వచనం నుండి 17వ వచనం వరకు. వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనకు వేడుకొనెను. అప్పుడు ఆయన చేయి చాపి వారిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని అనగానే కుష్ఠరోగులు వారిని విడిచెను. అప్పుడు ఆయన, నువ్వు ఎవరితోనూ చెప్పక వెళ్ళి వారికి సాక్షాత్మైన నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడు అయినందుకు మోషే నియమించినట్లు కానుకలను సమర్పించుకొని ఆజ్ఞాపించాడు. అయితే ఆయనకు కూర్చిన సమాచారము మరీ ఎక్కువగా వ్యాపించను. జన సమూహములు ఆయన మాట వినుటకు తమ రోగులను కుదుర్చుకొనుటకు కూడి వచ్చుచుండెను. ఆయన ప్రార్థన చేయటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. చాలండి, ఇది కూడా అందరికీ తెలిసినటువంటి స్టోరీ, అవునా కదా? కుష్టి రోగాన్ని స్వస్థపరిచినటువంటి దేవుడు. ఇక్కడ కూడా ఆయన యొక్క పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్టి రోగముతో నిండిన యొక్క మనుష్యుడుండెను. వాడు యేసుని చూచి ఎందుకు చూశాడు? ఆయన దేవుడని తెలుసు, నమ్మాడు. నమ్మిన తర్వాత ఏం చేశాడు? నమ్మడానికి సాదృశ్యం ఏంటంటే దాని పక్కన ఉంటుంది అక్కడే, యేసును చూచి సాగిలపడ్డాడు. అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మి, అంతేకాకుండా ఏం చేస్తున్నాడు? ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని వెతుకుతున్నాడు దేవుణ్ణి. అంటే దేవుడు ఆయనకి దేవుడు ఎవరో తెలుసు, ఆయనను శుద్ధీకరించడానికి అర్హుడు ఎవరని ఆయనకి ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఏమంటున్నాడు? యేసును చూచి సాగిలపడి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. దేవుడు ఏం చూశాడు? ఆయనలో విశ్వాసాన్ని చూశాడు. ఎందుకంటే విశ్వాసం లేకుండా ఎవరు ఆయన దగ్గర సాగిలపడరండి, విశ్వాసం ఉంటేనే. ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చేవారు ఎప్పుడైనా ఎలా ఉంటారు? రిక్తులుగా వస్తారు. రిక్తులుగా వచ్చేవారిని దేవుడు ఏం చేస్తాడంటే రక్షించే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే మనల్ని రక్షించడం కోసం ఆయన రిక్తునిగా మారాడు. మన స్థితి ఆయన తీసుకొని ఆయన స్థితిని మనకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. కాబట్టి మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలి అంటే దేవుని దగ్గరికి ఎలా వెళ్ళేవారై ఉండాలి? మనల్ని మనం తగ్గించుకొని ఆయన దేవుడని గ్రహించాలి. మనం ఎవరము? పాపులము. దేవుడు ఎవరో నీకు తెలిస్తే నువ్వెవరో నీకు ఈజీగా తెలిసిపోద్ది. అంటే మనము దేవుణ్ణి ఎంతగా తెలుసుకుంటామో అంతగా ఆయనకి సాగిలపడతాము, ఆయనని నమ్ముతాము. కాబట్టి ఇక్కడ ఆయన ఒక మాట పలకగానే, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. అప్పుడు ఆయన చెయ్యి చాపి వారిని ముట్టి, నాకు ఇష్టమే. అడగటం గొప్ప కాదండి, అది ఎవరికి అవ్వాలి? ఇష్టం దేవునికి ఇష్టం అవ్వాలి. దేవుడికి ఎప్పుడు ఇష్టం? ఇందాక చెప్పారు కదా, విశ్వాసులు మాత్రమే దేవునికి ఇష్టం. అంటే ఇప్పుడు దేవునికి ఇష్టమయ్యాడా లేదా? దేవునికి ఇష్టమయ్యాడంటే ఆ బిడ్డలో ఏముందని? విశ్వాసం ఉంది. ఈ రోజుల్లో మన జీవితాల్లో కూడా కార్యం జరగాలి అంటే అది దేవునికి ఇష్టమైనదై ఉండాలి. ఎప్పుడు ఇష్టమవుతుంది? మనలో విశ్వాసం ఉంటేనే. దీన్ని బట్టి అర్థమైందిగా క్లారిటీగా? దేవుడికి ఇష్టలైన వారంటే ఎవరు? విశ్వాసులు. విశ్వాసుల జీవితాల్లోనే కార్యాలు జరుగుతాయి. మనం ఏది అడిగినా అది దేవునికి ఇష్టమైనదై ఉండాలి. అంటే విశ్వాసముతో
కూడినదే ఉండాలి. కూడినదే ఉన్నప్పుడు నిశ్చయముగా మనం ఏం చేస్తామంటే దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలని పొందుకునే వారిగా ఉంటాము. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ మనమే జస్ట్ వినేవారిగా ఉంటున్నాము, కానీ వినని వారిగా జీవిస్తూ ఉన్నాము. ఆయన యొక్క మాటని వినటము అంటే ఆయన చెప్పిన పనిని చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో మీ అమ్మగారు పక్కన షాప్కి వెళ్ళి ఏమైనా తీసుకురా నాన్న అంటే జస్ట్ వినేసి ఆడుకున్నాం అనుకో, రెండోసారి మీ అమ్మ నీకు పని చెప్పిందా? చెప్పదు. ఎందుకంటే ఎట్లాగో నా పాట ఏంటని వదిలేస్తాను. అదే నువ్వు వెళ్ళి పని చెప్పిందని చెప్పి చేసి తీసుకుని వచ్చావు అనుకో, నీ అమ్మకి ఆ బిడ్డ ఏమవుతాడు? ఇష్టడవుతాడు. ఆ బిడ్డ మీద ఏం కలుగుతుంది? నమ్మకం కలుగుతుంది. లైక్ దట్ దేవుడి దగ్గరికైనా అంతే. దేవునికి ఎప్పుడు ఇష్టమవుతాము? ఆయన చెప్పింది చేసినప్పుడే. చెప్పింది చేయకపోతే ఆయనకి ఇష్టము కాము. కాబట్టి ఎవరు చేస్తారు? విశ్వాసం ఉన్నవాళ్ళు మాత్రమే చేస్తారు. నా దేవుడు నాకు సమస్తమును చేయగలడు అన్న నమ్మిక ఉన్నవారు మాత్రమే నా దేవుడు చెప్పింది నేను చేస్తాను అని చెప్పేవారిగా ఉంటారు. కాబట్టి ఆయన చెప్పింది చెప్పేవారే విశ్వాసులు, వారిలోనే విశ్వాసం ఉంటుంది. కాబట్టి మనల్ని మనము పరీక్షించుకోవాలి. విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి మనలో విశ్వాసం ఉందా లేదా? బైబిల్ మొత్తం చూస్తే ఒకే ఒక్కటి ఉంటుంది, విశ్వాసమే. విశ్వాసం ఎలా కలుగుతుంది చెప్తారు. ప్రేమ కూడా ఉంటుంది. ప్రేమ ఉన్నవాడికే విశ్వాసం ఉంటుందండి, లేకపోతే ఉండదు. నీ తల్లిని నువ్వు ప్రేమిస్తేనే నీ తల్లి చెప్పింది నువ్వు చేస్తావు. నీ దేవుడిని నువ్వు ప్రేమిస్తేనే దేవుడు చెప్పింది చేస్తావు. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు చేసే స్థితిలో ఉండాలి అంటే విశ్వాసంలో విశ్వాసం ఉండాలి. మనలో విశ్వాసం లేకుండా దేవుని సన్నిధిలో ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థనలు చేసినా, ఎన్ని గంటలు కూర్చొని మొరపెట్టుకున్నా దేవుని సన్నిధికి మనం మొర చేరదు. నీలో విశ్వాసం ఉండి ఒక్క మాట పలుకు, కార్యము జరిగింది. కాబట్టి మన సాధన ఏ వైపు ఉండాలి అంటే విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మనం ఏమైనా చెయ్యాలా? ఎందుకంటే కీ పాయింట్ అదే కదా. దేవుడు ఏం చేస్తాడంటే అన్ని ఆశీర్వాదాన్ని లాకర్స్లో పెట్టేసి ఉంచుతాడు. కీస్ మనకే ఇచ్చాడు. ఏం కీ? విశ్వాసం అనేది. నీలో విశ్వాసం వచ్చిందనుకో ఆటోమేటిక్గా ఆయన అవసరం లేదు ఓపెన్ చేయడం. నీ విశ్వాసమే ఓపెన్ చేసేసి నీకు ఇచ్చేటట్లు చేస్తుంది. అందరం ఏమంటామంటే నేను ప్రార్థన చేస్తున్నాను, నా దేవుడు కార్యాలు చేయట్లేదని. కీ నీకే ఇచ్చానని ఆయన చెప్తా ఉన్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? కీని ఉపయోగించట్లేదు. విశ్వాసాన్ని నువ్వు ఉపయోగిస్తే కార్యం అనేది జరుగుతుంది. కాబట్టి కార్యం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కానీ విశ్వాసం మనం చూపిస్తే దేవుడు కార్యం చేయువాడై ఉన్నాడు. అది ఎవరిని బట్టి కార్యం జరిగింది? దేవుడిని బట్టి కార్యం జరిగింది. కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ అది మనతోనే మాట్లాడుతున్నాడు అని మనము విశ్వసించాలి. ఏదో 100 మందిలో మనం ఒక్కళ్ళే అని అనుకోకూడదు. ఎందుకంటే మన దేవుడు ఎవరై ఉన్నారు? 10,000లో అతి సుందరుడై ఉన్నారు. సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరం కూడా ఎలా అనుకోవాలో తెలుసా? నా సంఘంలో నేను దేవుని బిడ్డని. అలా ప్రతి ఒక్కళ్ళు అనుకున్నాం అనుకోండి, దేవుని దృష్టికి ఎలా ఉంటాము? ఇష్టలుగా ఉంటాం. వెలిగింపబడుతూ ఉండేవారిగా ఉండాలి. ఆయన యొక్క సువాసన మన ద్వారా వెదజల్లేబడే విధముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఏ రీతిగా అయితే ఆ గుడ్డివాడు చూపు పొందాడు, ఆ కుష్ఠరోగి స్వస్థతను పొందాడు, మన జీవితాల్లో ఉన్నటువంటి బలహీనతల నుండి కానీ ఇబ్బందుల నుండి కానీ విడుదల పొందుకోవాలి అంటే ఉండాల్సినటువంటి ప్రథమమైనటువంటి లక్షణం విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసం కలిగి ఉంటే నిశ్చయంగా మన జీవితంలో ఏదైనా పొందుకోగలమండి. క్రైస్తవులుగా తల ఎత్తుకొని బ్రతుకుతాం ప్రతి విషయంలో. అదే తెలియని ఒక ఆయుధం. ఆ యొక్క ఆయుధాన్ని మనం స్వతంత్రించుకుంటే ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయి. కొంతమంది చెప్తా ఉంటారు కదా, బ్రదర్ నేనైతే ప్రతిరోజు సంఘానికి వెళ్తాను బ్రదర్, ఉపవాస కూడికలు అటెండ్ అవుతాను, రక్షణ కూడికలు అటెండ్ అవుతాను, యవనస్తుల కూడికలు అటెండ్ అవుతాను. కానీ నా పక్కన ఉన్నవాడు దేనికి అటెండ్ అవ్వడు. కానీ వాడి జీవితంలో ఏం అడిగినా జరుగుతుంది అంటే గ్రహించాలి. ప్రాముఖ్యం వెళ్ళడము, తిరగడము, వినడం కాదు. నీలో విశ్వాసం ఉందనుకో, నువ్వు కూర్చోని దగ్గర మాడబలితే కార్యం జరిగింది. నువ్వు ఎన్నైనా తిరుగుతున్నావు, అదే పనిలో ఉన్నావు, కానీ ఉండాల్సింది నీలో ఉండట్లేదు. అవునా? కరెక్ట్ మెడిసిన్ అనేది మనకి రావాలి, మన రోగానికి తగ్గట్టు. ఎన్ని హాస్పిటల్స్ తిరిగితే ఏం లాభం? ఏ రోగానికి ఏ మందు వేసుకోవాలో మనకి తెలవాలి. బైబిల్లో ప్రతి రోగానికి ఒకే మందు. ఏంటది? విశ్వాసం. ఆ విశ్వాసం మనలో ఉంటే ప్రతి రోగం కూడా తగ్గిపోద్ది. ఆ విశ్వాసం కోసం మనం ఏం చేయాలి? ప్రాకులాడేవారిగా ఉండాలి. దేవుడి సన్నిధిలోకి వచ్చే ప్రార్థించే మనము దేవా నాకు అదివ్వు, నాకు అదివ్వు, నాకు అదివ్వు అని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విశ్వాసం మనలో ఉంటే సమస్తం మనము
పొందుకోగలం. కాబట్టి దేవా విశ్వాసమును నాకు దయచేయి, విశ్వాసములో నన్ను ఎదిగింపచేయి అని అడిగినప్పుడు మన కళ్ళ ముందనే కార్యాలను మనము చూసేవారిగా ఉంటాం. మనం నడిచేటప్పుడే కార్యాలని చూసేవారిగా ఉంటాం. మనం ప్రార్థిస్తే గొప్ప కార్యాలని వినేవారిగా ఉంటావు. నువ్వు పాట పాడినా, నువ్వు వర్షిప్ చేసినా, నువ్వు వాక్యం చెప్పినా, నీలో విశ్వాసం ఉండి నువ్వు చెప్పావనుకో, చేసావనుకో, కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అటువంటి స్థితిలో మన అందరినీ కూడా దేవుడు చూడాలి అని ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి దేవాతి దేవుడు మాట్లాడే ప్రతి మాట మనతోనే మాట్లాడుతున్నాడు అని మనము విశ్వసించాలి. అలా విశ్వసించిన నాడే మనలో విశ్వాసం అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో చాలామంది ఆయన మాటలు వినకోకుండా ఏం చేస్తూ ఉంటారంటే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుడు మనతో మాట్లాడాలి అంటే ఒకటి ఉంటుంది, ఏంటో తెలుసా? చాలామంది ఏం చేస్తామంటే దేవుడు మాట్లాడాలని ఇష్టపడుతూ ఉంటారు, కానీ దేవుడిని ఓవర్కమ్ చేసేవారిగా ఉంటారు. అర్థమైందా? దేవుని సన్నిధికి వచ్చే మనం ఒక ఆలోచనతో వచ్చేస్తాం. మనకి ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి ఆల్రెడీ మనం ఒక సొల్యూషన్ ఎంచుకుంటాం. దేవుని దగ్గరికి వచ్చి నీకు అసాధ్యమైనది ఏమీ లేదు కదయ్యా, నువ్వు చెయ్యని అడుగుతాం. అర్థమైందా మీకు? ఫర్ ఎగ్జాంపుల్, జాబ్ లేదు, ఆల్రెడీ ఒక మార్గం చూసేసుకొని దేవుని సన్నిధిలోకి వచ్చి ఆరాధనలోకి వచ్చేసి మోకాళ్ళు వేసి 2 చేతులు పైకెత్తి, ప్రభువా నీకు అసాధ్యమైనది ఏమీ లేదు, నువ్వు గొప్ప కార్యాలు చేయగలవు. అయినా రాదు కార్యం. ఎందుకు రాదు? ఆయన ఓవర్కమ్ చేసేసావు. ఏంటి? ఆయన్ని జోక్యం చేసుకోనివ్వకోకుండా నువ్వే కార్యాన్ని చూసేసుకొని దేవుని దగ్గరికి వచ్చి నీకు అసాధ్యం ఏమీ లేదనంటే ఎట్లుంటుంది? అంటే దేవుణ్ణి ఎదిరించినట్లే కదా. నీలో ఎప్పుడు విశ్వాసం వస్తుంది అంటే ఆయన నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ నువ్వు స్వీకరించుకోకుండా ఉన్నావంటే ముందుగానే నువ్వు మార్గాన్ని ఎంచుకున్నావు. నువ్వు ఎంటీ హ్యాండ్స్తో ఆయన దగ్గరికి వచ్చావనుకో, ఆయన మాట్లాడేది నా కోసమే అని నీకు అనిపిస్తుంది. నువ్వు ఆల్రెడీ ఏం చేస్తావు? ఒక మార్గాన్ని ఎంచుకొని వచ్చినప్పుడు అది నాతోనే మాట్లాడుతున్నారని నీకు ఎట్లా తెలుస్తుంది? అవునా కాదు? నా దగ్గర ఏమీ లేవు ప్రభువా, నా దగ్గర ఏమీ లేదు, నువ్వే ఉన్నావు అనుకుంటే ఆయన మాట్లాడే ప్రతి మాట నీకోసమే. నీలో ఏదో పెట్టుకొని వచ్చేసి ఇక్కడ దేవుని సన్నిధిలో ఎంతసేపు కూర్చున్నా ఆ మాట నీ మాట, ఆయన మాటగా నీకు తగలదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఓవర్కమ్ చేసే పనిలోనే ఉన్నారు, కానీ ఆయన మాట్లాడే మాటను స్వీకరించే వారిగా లేదు. అంతా కూడా ఆయన మాటలోనే ఉన్నది. ఆయన మాటే మనలో జీవాన్ని పుట్టించేది, ఆయన మాటే మనకి విశ్వాసాన్ని అనుగ్రహించేది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని దగ్గరికి వచ్చేవాడు రిక్తునిగా రావాలి. దేవునికి ఇష్టమైనటువంటి చాలా విశ్వాసం నుండి కోరుకునేది ఏంటంటే, ఆయన దేవుడు, మనం ఎవరము? విశ్వాసులు, అంటే దేవుని పిల్లలము. పిల్లలు ఎలా ఉండాలి? తండ్రిని అడిగేవారిగానే ఉండాలి, కానీ మనం ఎక్కడి నుండో తీసుకుని వచ్చేసి తండ్రికి ఇచ్చేవారిగా ఉండకూడదు. ఎందుకంటే తండ్రికి ఒక అధికారం ఉంది, అధికారంలో ఆయన ఉంచాలి, మన అధికారంలో మనం ఉండాలి. అలా ఉన్నప్పుడే ఒకప్పుడు మనకు అధికారం వచ్చిందనుకోండి, మన పిల్లలకి మనము చెప్పేవారిగా ఉంటాము. కాబట్టి మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది సేవకులకే సలహాలు ఇచ్చేవారిగా ఉంటారు, పరిచర్య చేస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళకే సలహాలు ఇచ్చేవారిగా ఉంటారు. అంటే ఇవ్వకూడదని నేను అనను, చెబుతున్న నేర్చుకునే ప్రక్రియ అనేది ఎలా ఉంటుందంటే, మార్గాలు ఆయన దగ్గరకు వచ్చేవాడు ఏం చేయాలి అంటే, మొదటిగా ఆయన ఉన్నాడని ఎదిగి నమ్మితే ఏ పని ఎలాగా చేయాలో అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఎంత ఏంటంటే దేవునికి ఓవర్కమ్గా, అవునా కదా? ఇప్పుడు దేవుని సన్నిధికి వస్తారు, దేవుని ప్రసంగం వింటూ ఉంటారు. ఈ రోజుల్లో చాలా మందికి ఏంటంటే ప్రసంగాలు ఎక్కువైపోవటం వల్ల ఇంకా కొత్తగా మంచిగా మాట్లాడితే బాగుండగా దేవుడు అంటే, దేవుడు చెడ్డగా కూడా మాట్లాడతాడు, అంతే కదా? దాని అర్థం మంచిగా మాట్లాడలేదంటే, ఇంకా మంచిగా మాట్లాడాలంటే చెడ్డగా మాట్లాడుతున్నాడా? చాలా ప్రసంగాలు ఏం చేస్తారు, ఇక్కడ సేవకుడు ఒక ప్రసంగం చెప్తుంటే కూర్చున్న వాళ్ళు 100 ప్రసంగాలు రెడీ చేస్తారు. అలా చెప్తే బాగుండు కదా సేవకుడు, ఎందుకు చెప్పట్లేదు? ఇలా చెప్తే బాగుండు కదా, ఎందుకు చెప్పట్లేదు? అందుకని నేను నిలబెట్టలేదు అక్కడ. ఏమీ తెలియనోని సేవకు నిలబెట్టుకుంది ఎందుకు అనుకున్నావు? నీలాంటి వాళ్ళు నోళ్ళు మూపించడం కోసమే నిలబెట్టుకుంటాడు. ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారండి. దేవుడు ఎందుకు అజ్ఞానం ఉపయోగించుకొని జ్ఞానులకు బోధిస్తాడు. ఎందుకంటే జ్ఞానులను నిలబెట్టామనుకో అజ్ఞానం దొక్కేస్తాడు, అందుకోసం నిలబెట్టుకోడు. అజ్ఞానులను నిలబెట్టుకొని ఆయన వాక్యం బోధించాడు అనుకో, జ్ఞానులకి సిగ్గు అనేది కలుగుతుంది. అంటే ఓవర్కమ్ చేయడం అంటే అర్థమైందా? దేవుని సన్నిధికి వచ్చి వాడు ఏం చేయాలి? ఆయన మాటల కోసం వెతకాలి, కానీ
అలా మాట్లాడలేదే, ఇలా మాట్లాడలేదే అంటే అన్ని నువ్వే వేసేసుకుంటావు ప్లాన్స్. అలా మాట్లాడాలి దేవుడు అంటే, నాకు ఒక రోగం ఉంది, ఆ టాబ్లెట్ ఆయన ఇవ్వాలి నాకు అన్నది కాదు. నా దేవుడు నాతో మాట్లాడతాడు, నన్ను ఆదరిస్తాడు, నన్ను సరైన మార్గంలో నడిపిస్తాడు అన్న నువ్వు ఒక తలంపుతో వస్తే దేవుడు మాట్లాడతాడు. లేకపోతే ఎలాంటివి వస్తాయి అంటే, వినటం వల్ల ఏమవుతుందో తెలుసా, విన్నది చేదైద్ది, కొత్త దానికోసం వెతుక్కుంటూ ఉంటాం. కానీ చేదైంది వినటానికే చేదైంది, కానీ నీ జీవితంలో ఉన్న చేదుని తొలగించలేదు. నీ జీవితంలో ఉన్న చేదు తొలగిపోవాలంటే ఏం చేయాలి? విన్నది నీ జీవితంలో కార్యసాధకం కావాలి. అలా కార్యసాధకం అయినప్పుడే మన జీవితాల్లో కార్యాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి దేవుణ్ణి ఓవర్కమ్ చేసినంత కాలం మనలో విశ్వాసం అనేది రాదు. నువ్వు ఎంతగానే ఎదగొచ్చు, ఏ స్థితిలో అయినా ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను పిలుచుకున్నటువంటి పిలుపు ఉంటుందే, ప్రతి ఒక్కరిని కూడా దర్శిస్తాడు కదా. ఆయన నమ్ముకున్నటువంటి క్షణం వచ్చినప్పుడు ఎలా ఉంటామండి? ఏమీ తెలియదు అన్నట్టే ఉంటాం కదా. అసలు ఏం తెలియదు, నిజంగానే తెలియదు. ఆయన పట్టుకున్న క్షణం ఎలా ఉంటుంది? దేవుడా 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 అని ఆయన కూడా బిడ్డ 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 అంటాడు. కానీ కొద్దిగా ఎదిగాక ఎలా ఉంటుంది? చెప్పే స్టేజ్కి వెళ్ళిపోతాం, ఏదేదో వస్తూ ఉంటాయి. అంటే దేవుడు ఎప్పుడు కూడా ఏంటంటే, ఆ స్థితిలో మనం ఉన్నామనుకో ఆయన ఎప్పుడు ఓవర్కమ్ చేయి. ప్రతిరోజు మనం మోకరించిన ప్రతి క్షణం, నన్ను ఈ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను పిలుచుకున్నాడు, నా దేవుడు నన్ను ముట్టాడు. నువ్వు ఆ స్థితిని మరవకోకుండా ఉన్నావు అనుకో, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు ఆ స్థితిలోనే ఉంటావు. ఎందుకంటే దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు కదా. అందుకని దావీదు భక్తుడు ఏమంటాడంటే, నా దేవుడైన యెహోవా నన్ను నడిపిన మార్గం అంతటినీ కూడా నేను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. అది జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ముందున్న ఎలుగుబంటి యొక్క నోటిని చీల్చాడు. అది జ్ఞాపకం చేసుకోకపోతే ఏం చీల్చగలడు? దానివల్ల ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం ఏం చేసింది? ఎలుగుబంటి యొక్క నోటిని చీల్చడానికి కార్యసాధకమైంది. మనం కూడా ఏం చేయాలంటే, దేవుడు మనల్ని పిలుచుకున్నటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం ఎక్కడో ఉండిపోయేవారము, కానీ దేవుడు ఆయన సన్నిధిలో నిలవబెట్టుకున్నాడు. ఎంతగా ప్రేమించాడు కాబట్టే కదా. అంటే మన జీవితంలో కార్యాలు చేయడానికి ఆయన ఇష్టడిగా ఉన్నాడు, కానీ ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనము జీవించడం లేదు. మనకు ఉండాల్సినటువంటి ఏంటిదో మనము చూసుకునే వారిగా ఉండాలి. ఆయనకి మనకి జరిగిన మొదటి సంధి అనుభవం ఉంటుంది కదా, మారు మనస్సు, హృదయం పగిలిన క్షణం, పెంట కుప్పల మీద నుండి మనల్ని లేవనెత్తాడు. ఆ పెంట కుప్ప అనుభవాన్ని నువ్వు మరిచిపోకూడదు. మరిచిపోయావా నీలో అవిశ్వాసం వచ్చినట్లే. మరిచిపోకుండా ఉన్నవాడే విశ్వాసి. ఆయన మేలులను అనుభవించిన వాడు ఆయన మరవడు, జ్ఞాపకం చేసుకునేవాడు మనవడు. ఎందుకంటే జ్ఞాపకం చేసుకునేవాడికి ఏమొస్తుంది? ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ రావడం వల్ల ఏమవుతుంది? ఫెయిత్ పెరిగిద్ది. ఫెయిత్ పెరగడం వల్ల నీ ముందున్న కొండ ఉన్నా సరే దాన్ని నువ్వు పెకలించగలవు. అలా ఉండాలి అంటే ఆయన చేసిన దానిని మరవకూడదు, ఆయన మనల్ని పిలుచుకున్న పిలుపుని అస్సలకి కూడా మర్చిపోకూడదు. ఒక విశ్వాసి ఎదిగాడు అంటానికి నిదర్శనం ఏంటంటే, దేవుడు తనని పిలుచుకున్న పిలుపుని మర్చిపోకూడదు. చెప్తాడు కదా, మొదటి ప్రేమని నీవు మరవద్దు. అలాంటి మరిచిపోయే స్థితిలో ఈ రోజుల్లో ఉన్నారు కాబట్టి దేవుని కార్యాలని చూడటం లేదు. దేవుడు కార్యం చేశారు అని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు అనుకో, మొదటి కార్యం చేసినప్పుడు రెండో కార్యం చేయడా? రెండో కార్యం చేసినప్పుడు 10వ సారి చేయడా? అంటే ఎందుకు జరగట్లేదంటే ఆయన చేసిన అసలు గమనించట్లేదు. దాని వైపు నువ్వు చూసావనుకో, నీ ముందున్నది నీకు చాలా సులువుగా ఉంటుంది. నిశ్చయముగా దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు అన్న విశ్వాసం నీలో ఉంటుంది. అవునా కదా? నాకు 1,00,000 రూపాయలు అప్పు తీర్చేశాడు దేవుడు అని వెరిగి ఉంటే, దాన్ని జ్ఞాపకం చేసుకుని ఉంటే, నీకు ముందు 2 లక్షలు అప్పు ఉందనుకో, ఎలా మాట్లాడతావు తెలుసా? గంటలు ప్రార్థన చేయవు. ఆనాడు 1,00,000 రూపాయలు అప్పు తీర్చినటువంటి దేవుడే ఈరోజు నాకు దేవుడే ఉన్నాడు, నిశ్చయంగా నాకు ఈ 2 లక్షల అప్పును కూడా తీరుస్తాడు అని నువ్వు నోటితో పలుకుతావు చూసావా, అదే కార్యానికి సార్థకం అవుతుంది. అలా పలకట్లేదు అంటే ఏం చేస్తున్నాము? ఆయన కార్యాలని మరిచిపోయిన వారిగా ఉన్నాము. ఆయన కార్యాలని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే దావీదు భక్తుడు అంత గొప్ప స్థానానికి వెళ్ళడానికి గల కారణం, అన్ని గొప్ప కార్యాలు చేయడానికి గల కారణం భలే ఉంటుంది. నా మాట నాకైతే చాలా నచ్చింది, నేను ఇప్పటికీ ప్రేయర్లో చేస్తాను. నా దేవుడైన యెహోవా నన్ను నడిపించిన మార్గం అంతటిని కూడా నేను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను అని దేవుని ఎదుట ఒప్పుకుంటాడు. అంటే ఆయనని మరవలేదు అంటానికి ఒక స్టేట్మెంట్. అవునా కదా? నిజమేనా కదా? అర్థమవుతుంది కదా తెలుగు అందరికీ? నా దేవుడైన యెహోవా నన్ను నడిపించిన మార్గం అంతటినీ కూడా నేను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. ఎవరు పలుకుతారండి? నమ్మిన వాడే పలకగలరు అన్నమాట. నమ్మాడు కాబట్టి ఏం చేశాడు? కార్యాన్ని చూడగలిగాడు. మనం ఆ రీతిగా మనం పలకగలిగే స్థితిలో ఉన్నప్పుడే మనలో విశ్వాసం అనేది పెరుగుతుంది. పెరిగినప్పుడు మనం కార్యాలని చూసేవారిగా ఉంటాము. కాబట్టి మనల్ని మనము పరీక్ష చేసుకునే వారిగా ఉండాలి. అంతేకాని దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఒకలాగా, బయటికి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంటే మన జీవితాల్లో విశ్వాసం అనేది పెరగదు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని మాటను విని దాన్ని పాటిస్తూ దాన్ని అనుసరిస్తూ జీవిస్తే
ఖచ్చితంగా దేవుని యొక్క పోలికలో నీవు వస్తావు. దేవుడు నీ నుండి నా నుండి ఆశించేది ఒకటే, ఆయన బిడ్డలుగా ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణం. తండ్రి కార్యాన్ని చేయగలిగాడంటే కారణం తండ్రి మీద విశ్వాసం. ఆ విశ్వాసమే ఆయన్ని నడిపించింది. అంతే కదా, అపవాదం వచ్చి శోధించినప్పుడు వెళ్ళమంటే వెళ్ళిపోయింది, అవునా కదా? దేని కారణం ఏంటది? తండ్రి చెప్పిన కార్యాన్ని మనసులో పెట్టుకుని విశ్వాసం ఉంచాడు. నా తండ్రే నన్ను నడిపిస్తాడు. ఎన్నో సమయాలలో నా తండ్రే నన్ను పంపించాడు అని బైబిల్లో ఉంటుంది. మనం అలా పలకాలి. మనం ఎవరు బిడ్డలము మనం గుర్తు చేసుకోవాలి. నన్ను కన్న తండ్రిని జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి క్షణము. కష్టాల్లో ఉన్నప్పుడైనా సరే, ఇంతవరకు నన్ను నడిపించిన దేవుడే ఇక ముందు కూడా నన్ను నడిపిస్తాడు అన్న నమ్మకం నీలో ఉన్నప్పుడే నీవు కార్యాలని చూసేవారిగా ఉంటాము. కాబట్టి మన జీవితంలో విశ్వాసం పెరగాలి అంటే ఆయన మాటని స్వీకరించాలి, ఆయన మాటని ఆచరించాలి. ఆచరణలో పెట్టినప్పుడే మన బ్రతుకుల్లో కార్యాలను చూస్తాము. ఆ విశ్వాసం కూడా పెరుగుతుంది. పెరుగుతున్నటువంటి విశ్వాసం స్టేబుల్గా ఉంటుందా? ఉంటుందా? విశ్వాసం స్టేబుల్గా ఉంటుందా? విశ్వాసంగా పిలువబడ్డాము, తుది వరకు కూడా స్టేబుల్గా ఉంటుందా? ఉండాలి అంటే ఏం చేయాలి? కాపాడు. ఎలా కాపాడుకుంటాం? ఎలా కాపాడుకుంటాం? దేవుని కృప వల్లనే కాపాడుకుంటాం. అందరికీ కూడా బైబిల్లో దెయ్యములను విడిచిపెట్టినటువంటి సందర్భం తెలుసు కదా. ఎక్కడ అంటే లూకాసు వార్త 11వ అధ్యాయము 14వ వచనం నుండి ఉంటుందండి. చదవద్దు, నేను చెప్తాను. ఇక్కడ అంతా కూడా మోగ దెయ్యములను దేవుడు వెళ్ళగొట్టిన పరిస్థితి చదివితే ఒక స్థితిలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ దెయ్యాలు పట్టిన వాళ్ళకి మనల్ని కూడా దేవుడు అటువంటి స్థితిలో నుండిగా బయటికి తీసుకొచ్చింది. అంతకంటే పెద్ద దెయ్యాలు పట్టి ఉంటాయి మనకి. వాటన్నిటి నుండి కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. అక్కడ కూడా దెయ్యాలని దేవుడు విడిచిపెట్టాడు. దెయ్యం పట్టిన వారిని విడిపించాడు. విడిపించిన తర్వాత ఏం చేశాయి? విడిపించిన తర్వాత ఏం చేశాయి? బయటికి వెళ్ళి ఎక్కడ ఉంటుంది చదవండి, 23వ వచనం. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. ఇది గుర్తుపెట్టుకోండి. ఆయన పక్షమున ఉండని వాడు ఎవరంట? ఆయనకే విరోధి. ఆయన పక్షము నుండి వాడు ఎవరు? ఆయనకి ఇష్టడు, అవునా కదా? ఆయన పక్షము ఉండని వాడు ఆయనకి విరోధి, ఆయన పక్షము ఉండేవాడు ఆయనకి ఇష్టడు. అయితే నాతో సమకూర్చిన వాడు చెదరగొట్టువాడు అపవిత్రాత్మ యొక్క మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి అపవిత్రాత్మలను వెంటబెట్టుకొని వచ్చెను. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి వాని కంటే చెడ్డదగునని చెప్పిను. ఎందుకు ఇలా జరిగింది? దేవుడు విడిపించాడు. విడిపించిన తర్వాత వచ్చి మంచిగా ఉండాలి కదా. ఎందుకు ఉండలేదు? అక్కడ ఉంటుంది చూసారా? అపవిత్రాత్మ యొక్క మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది ఏం వెతుకుతుందంట? విశ్రాంతిని వెతుకుచుందంట. విశ్రాంతిని వెతికితే ఏమన్నా ఉంటుందా? ఎవరిని వెతకాలి? దేవుణ్ణి వెతకాలి. విశ్రాంతిని వెతుకుచు ఎక్కడికి వెళ్ళిందంట? నీరు లేని చోట్ల తిరుగుచుండును. నీరు లేని చోట్ల వెళ్ళి తిరిగితే ఏం దొరికిద్దండి? ఏమైనా దొరికిద్దా? విశ్రాంతిని ఎదుగుతుందంట, కానీ ఎక్కడ తిరుగుతుందంట? నీరు లేని చోట్ల. చూస్తే ఎంతగా ఉంటుంది. కావాలని కంఫర్ట్ కావాలని చూసుకుంటాం, ముళ్ళలోకి ఎంత వస్తుందా? మీరు ఇప్పుడు ఎక్కడ కూడా వాళ్ళు అట్లనే చేస్తున్నారు. విశ్రాంతిని వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును, కానీ ఏం దొరకలా? విశ్రాంతి దొరకలేదు. విశ్రాంతి ఎవరి దగ్గర దొరికింది? దేవుని దగ్గరే దొరికింది. అది తెలియలేదు. తర్వాత నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదని అనుకుని మరలా వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత వచ్చి ఆ ఇల్లు ఊడ్చింది, అమర్చి ఇండుట చూచి, వచ్చేపాటికి ఇల్లంతా శుభ్రపరచబడి ఉంది చూచి, వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మలను వెంట పెట్టుకొని వచ్చింది. ఎందుకు అలా వెంట పెట్టుకురావడానికి కారణం ఏంటంటే అక్కడ దేవుని వెతక్కోకుండా విశ్రాంతిని వెతికింది. అంతేకాకుండా తనకి తెలియదు విశ్రాంతి ఎక్కడ దొరుకుతుందో కూడా తెలియని స్థితిలో ఉంది. నీళ్లు లేని స్థలానికి వెళ్తే విశ్రాంతి దొరికిద్దా? నీరున్న దగ్గరికి వెళ్ళాలి. అంటే మన జీవితాలు
అపవిత్రాత్మల చేత పట్టబడినవే, ఒకప్పుడు పాపములో పట్టబడిన వాళ్ళమే, శాపము చేత పట్టి పీడించబడిన వారమే. మనందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? విడిపించాడు. విశ్వాసి అని ఒక ముద్ర వేశాడు. మన పాపములను ఆయన స్వీకరించి ఆయన నీతిని మనకు దయచేసి నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. ఆ నీతిని మనం కాపాడుకోవాలి అన్నా, ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి అన్నా మనం ఏం చేయాలి అంటే ఎవరిని వెతకాలి? దేవుణ్ణి వెతకాలి. ఆ విశ్వాసం స్థిరంగా మనలో ఉండాలి అంటే అక్కడ ఏం జరిగిందంటే అమర్చి అని ఉంటుంది ఒక పదం చూడండి. తిరిగి వెళ్ళదని అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఇండుట చూసి. కానీ దేనితో అమర్చారని చెప్పిందా? అమర్చింది అంటే ఏంటంటే ఒక ఇంటిని శుభ్రం చేసుకుంటే ఎలా ఉంటుందండి? ఇల్లు విశాలంగా ఉంటుంది, అవునా కదా? కానీ దేవుని బిడ్డలుగా ఎప్పుడు విశాలంగా ఉండకూడదు. ఎలా ఉండాలంటే మన విశ్వాసం స్థిరంగా ఉండాలి అంటే దేవుడు నిన్ను అపవాది కట్ల నుండి విడిపించాడు. విడిపించబడినటువంటి నీవు మరలా అపవాది కట్లలోనికి వెళ్లకుండా ఉండాలి అంటే ఆయన్ని నీవు కలిగి ఉండాలి. మన జీవితం, విశ్వాసిగా పిలువబడుతున్నటువంటి మన జీవితం దేని చేత అమర్చబడాలి అంటే ప్రార్థన చేత, ఆరాధన చేత, ఆయన్ని స్తుతించడం చేత, ఆయన వాక్యమును చేత పట్టుకొని ధ్యానించుకుంటూ నడుచుకుంటూ వెళితే ఏ దెయ్యాలు కూడా మన దగ్గరికి రావు. ఈ రోజుల్లో కుటుంబాల్లో సమస్యలు ఉంటున్నాయంటే కుటుంబ ప్రార్థనలు లేవు. ఆదివారం సంఘానికి రావడమే తప్ప కుటుంబంలో పొద్దున ఒక ప్రార్థన, సాయంకాలం ఒక ప్రార్థన చేసుకునే కుటుంబాలు చాలా తక్కువగా ఉన్నాయండి. కుటుంబాల సమస్యలు ఎలా తీరుతాయి? కుటుంబాలకు పట్టిన దెయ్యాలు ఏ విధంగా వదిలింపబడతాయి? కుటుంబంలో ప్రార్థన అమర్చబడితే, కుటుంబంలో వాక్య ధ్యానం అమర్చబడితే, కుటుంబంలో ఉపవాస దినాల్ని అమర్చబడితే, సంఘంలో ఉపవాస దినాలు కాదు, కుటుంబం కూడా ఏర్పరచుకోవాలి. ఉపవాస దినాన్ని, కుటుంబం కూడా ప్రార్థనా సమయాన్ని అమర్చుకోవాలి, కుటుంబం కూడా వాక్యాన్ని ధ్యానించే సమయాన్ని అమర్చుకోవాలి. ఇలా అమర్చుకున్నప్పుడు ఏ లోటు కూడా ఉండదు. ఏ లోటు లేకపోతే మనం ఏమైనా బాధపడతామా? మనం బాధపడుతున్నామంటే కారణం ఏంటో తెలుసా? మనం చేయాల్సింది చేయడం లేదు. దేవుడు తన కృప చొప్పున మనందరినీ కూడా రక్షించుకున్నాడు. ఆ రక్షణ మార్గంలో నడుస్తున్న మనము రక్షణలో ఆనందించడం లేదు అంటే ఆనందించడానికి కావలసిన వాటిని విడిచిపెట్టామని అర్థం. అంటే మన యొక్క విశ్వాసం స్థిరంగా ఉండాలి అంటే మన బ్రతుకులలో ప్రార్థన, ఆరాధన, వాక్య ధ్యానం, ఈ 3 బలిపీఠములని ప్రతి కుటుంబంలో, ప్రతి జీవితం ఒక కుటుంబమే. ఒక నలుగురు ఉన్నామా, అక్కడ ఎలా ఉండాలి? 4 బలిపీఠాలు ఉండాల్సిందే. ఒక్క బలిపీఠానికి 4 బలిపీఠాలకి తేడా ఉండదా? నిశ్చయంగా ఉంటుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. గొప్ప కార్యాలు జరగడానికి మన బ్రతుకులలో మనకి ప్రార్థన, ఆరాధన, వాక్య ధ్యానము అనేటటువంటివి చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి వీటిని మనము విడిచిపెట్టే వారిగా ఉండకూడదని దేవాది దేవుడు ఎంతగానో కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి మన బ్రతుకుల్లో మనం ఎలా ఉన్నాము, మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఒక విశ్వాసిగా పిలువబడుతున్న మన జీవితంలో ప్రార్థన ఉందా లేదా? దేవుని కృప చొప్పున రక్షింపబడ్డాము. మన రక్షణ కాపాడుకోవడం మన బాధ్యతే కదా. విశ్వాసాన్ని కాపాడుకోవడం మన బాధ్యతే కదా. ఆయన రాకడలో ఎత్తబడాలంటే ఇవన్నీ కాపాడుకున్నవాడే ఎత్తబడతాడు, కాపాడుకున్నవాడు విడవబడతాడు. అది నిశ్చయంగా జరిగేటటువంటి పని. అది కాపాడుకోవాలంటే మనకేం కావాలి? ప్రార్థన కావాలి, వాక్య ధ్యానం కావాలి, ఆరాధన ఉండాలి. ఇవి మన జీవితంలో రోజు వీటి చేత అమర్చబడాలి. విశ్వాసులమైన మన జీవితాల్లో ఆత్మీయంగా మనం ఎదగాలి అంటే ఆత్మీయ ఈవుల చేత మనము అమర్చబడిన క్రమంలో ఉన్నప్పుడు నిశ్చయంగా మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క కార్యాలని చూసే వారిగా ఉంటాము. కాబట్టి మన బ్రతుకుల్లో మనల్ని మనము ఒక్కొక్కసారి పరీక్షించుకున్న ఎలా మనం జీవిస్తున్నాము, ఏ విధముగా మన బ్రతుకులు ఉంటున్నాయి అన్నది మనల్ని మనము జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధిలో మనం ఎల్లప్పుడూ కూడా ఆయన దృష్టికి యథార్థంగా ఉన్నప్పుడు, ఆయన చెప్పిన మాటను విని ఆయన మాటకు లోబడి ఆయన చిత్తానుసారముగా నడిపించే క్రమములో మనము కూడా ఉన్నాము అనడానికి నిదర్శనం ఏంటి అంటే మన బ్రతుకులలో ప్రార్థన, ఆరాధన, వాక్య ధ్యానం, ఈ 3 ఆయుధాలని ధరించుకొని నడిపించబడుతున్నటువంటి ఏ దేవుని బిడ్డ కూడా ఎన్నడూ కూడా సిగ్గుపడదు. విశ్వాసం ఉన్న వారిని ఏనాడన్నా సిగ్గుపరిచాడండి? ఈరోజు సిగ్గుపడే పరిస్థితుల్లో చాలామంది ఉంటున్నారంటే వారిలో ఈ యొక్క బలిపీఠాలు లేకనే ఉంటున్నారు. కాబట్టి ఎంతగా ఎన్ని కూడికలు జరిగినా, ఎక్కడికి వెళ్ళినా మనకంటూ సెల్ఫ్ ఏకాంతంగా ఒక బలిపీఠం ఉండాలి. మన కుటుంబంలో నిత్య ప్రార్థన అనేది ఎన్ని సంఘాలకు వెళ్ళినా, ఎన్ని గంటలు కూర్చున్నా ప్రతిరోజు మన కుటుంబంలో ఏర్పరచుకున్న బలిపీఠం అనేది మండాలి. అది మండుతున్నప్పుడే కార్యాలు అనేవి జరుగుతూ ఉంటాయి. లేకపోతే ఏమవుతుందంటే
ఏ రీతిగా అయితే ఆ దెయ్యములు విడిపింపబడి బయటికి వెళ్ళి 7 దెయ్యాలని తీసుకుని వచ్చాయో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ప్రార్థనా బలిపీఠము, వాక్య ధ్యానము, ఆరాధన లేకపోతే మన జీవితాల్లో కూడా ఎన్నో దెయ్యాలు మనల్ని పట్టి పీడిస్తాయి. అవి పట్టి పీడించబడక మునిపే మనం ఆలోచన చేసి దేవుని చేత అమర్చబడ్డామనుకో, అపవాది మన దగ్గరికి వస్తాడా? రాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో కూడా గొప్ప గొప్ప కార్యాలు ఆ దెయ్యములు విడిచిపెట్టడం అనేది ఎలా జరిగింది? ఉపవాసం నుంచి ప్రార్థన చేయడం వల్ల కార్యాలు జరిగాయి. మరి కుటుంబంగా ఉంటున్న మన జీవితాల్లో ఉపవాసం ఉంటున్నామా? దేవుని సన్నిధిలో మనల్ని మనం నలగొట్టుకుంటున్నామా? ప్రార్థనలో ఆయనకి సమయముని ఇస్తున్నామా అన్నది మనల్ని మనము జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. కాబట్టి ఎప్పుడైనా సరే మనము ఫలించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. 30దింతలుగా, 60దింతలుగా, 100దింతలుగా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటాము. మరి ఎప్పుడు ఫలిస్తాము? 30దింతలుగా అంటే ఫలించుట, 60దింతలుగా అంటే ఎక్కువగా ఫలించుట, 100దింతలుగా అంటే బహుగా ఫలించుట. ఇంక అంతకుమించి ఇంకేం లేదు. దేవుడు అంతగా చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. మనం ఎక్కడ ఉంటున్నాము? 30దింతలుగా దగ్గరే ఉండట్లేదు. అనుభవమే మనకు లేదు. ఇంకా 100దింతల దగ్గరికి ఎలా వెళ్తాము? అది చూడాలి అంటే మనలో విశ్వాసం అనేది ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడిచ్చిన కృపను బట్టి ఆయన ప్రేమను మరవకుండా, ఆయన మనల్ని పిలుచుకున్న పిలుపుని మరవకుండా, అనుదినము ఆయన చేసిన కార్యాలని జ్ఞాపకం చేసుకుంటూ జీవితంలో ప్రార్థన, ఆరాధన, వాక్య ధ్యానం అనే బలిపీఠములను కట్టుకొని ఆయన వైపు చూస్తూ ముందుకు సాగే పర్యాయంలో మన బ్రతుకుల్లో ఎప్పుడు కూడా ఏముంటాయి అంటే గొప్ప కార్యాలే ఉంటాయి. మనం ఒకరికి కూడా అప్పుడు ఎలా ఉంటామంటే ఆదర్శంగా ఉంటాము. దేవుని యొక్క కృపను మనందరికీ కూడా చూపించే వారిగా ఉంటాము. కాబట్టి దేవుడు మన జీవితాల్లో అటువంటి గొప్ప కార్యాలు చేయాలి అని ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి విశ్వాసిగా పిలువబడుతున్నటువంటి మనలో దేవుడు విశ్వాసం కావాలి అని కోరుకుంటూ ఉన్నాడు. మన గిన్నె నిండి పొర్లాలి అంటే మొదటగా విశ్వాసం అనేటటువంటి గిన్నె మనలో ఉండాలి. ఉన్నప్పుడే ఆయన యొక్క కార్యాల చేత మనము నింపబడతాము. కాబట్టి ఎన్నో రకాలుగా, ఎందుకంటే ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, చెప్పుకోలేని సంగతులు ఎన్నో మన మదిలో మెదులుతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఏది ఎంతగా ఆలోచన చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదైనా మనం చేయగలమా? చివరికి ఎవరు జోక్యం చేసుకోవాలి? దేవుడే. చివరికి ఆయనకి ఇవ్వకుండా మొదటగానే ఆయనకి ఇచ్చేసాం అనుకోండి, కార్యము జరిగింది, మనము బాధపడము. కాబట్టి విశ్వాసం ఏంటంటే శ్రమ రాగానే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ముందునే చెప్పాడు ఆయన, ఏమన్నాడు? నీతిమంతులకి ఆపదలు కలుగును అన్నాడు. అది తెలుసు. కానీ ఆయన ఏమన్నాడు? ఆపత్కాలంలో నాకు మొరపెట్టుము అన్నాడు. మరి ఆపదలో ఉన్నప్పుడు మొరపెడితే ఆయన ఏం చేస్తానన్నాడు? ఆదుకుంటానన్నాడు. అపాయములు సంభవిస్తాయి అని చెప్పిన ఆయనే అపాయంలో ఉన్నప్పుడు అడిగితే ఉత్తరం ఇస్తానని కూడా చెప్తున్నాడు కదా. కాబట్టి మనం ఏం చేయాలి? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మన విశ్వాసం ఏంటి? ప్రతి ఆపదలో నుండి, ప్రతి శ్రమలో నుండి మనల్ని విడిపించుటకు మన దేవుడు మనకి తోడై ఉన్నాడు అని నమ్మిన వారిగా, విశ్వసించిన వారిగా ఆయన వైపు చూస్తూ ముందుకు సాగితే దేవుడు నిశ్చయంగా మనందరినీ కూడా అటువంటి విశ్వాస పదంలో నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి విశ్వాసమే మనము కలిగి ఉంటే నిశ్చయముగా ఆయన వరుడుగా రానై ఉన్న వేళ ఆ వధువు సంఘములో మనమందరము కూడా విడవబడే గుంపులో కాకుండా నిందారహితులుగా ఆయన ముందు ఉంటాము. ఆయనతో పాటు ఆ గొప్ప కార్యంలో మనందరము కూడా పాలిభాగస్తులు అవుతాం. చివరి మన యొక్క నిరీక్షణ అది పొందుకోవాలి అంటే విశ్వాసం మనలో ఉండాలి. ఆ విశ్వాసుల జాబితాలో మనము కూడా చేరాలి. చేరినప్పుడే దేవుడి యొక్క కార్యానికి సంపూర్ణత అనేది కలుగుతుంది. కాబట్టి అటు కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరిని కూడా మోకరించి దేవుడు ఇచ్చినటువంటి సమయం, మాటలు విన్నట్లుగానే ఉన్నట్టు ఉంటాయి. కాకపోతే దేవుడు మన నుండి ఆశించేది దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు తన బిడ్డలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాబట్టి నిత్యము కూడా పలకరించువాడై ఉన్నాడు. 2 చేతులు చాచి రమ్మంటున్నాడు దేవుడు. నా దగ్గరికి వస్తే నీకు విశ్రాంతిని కలగచేస్తానంటున్నాడు.
రక్షించుటకు ఆయన యొక్క హస్తము కురచ కాలేదంటున్నాడు. విననేరకుండునట్లు ఆయన యొక్క చెవులు మందము కాలేదంటున్నాడు. ఒకవేళ మనమందరము కూడా ఆయన యొక్క రక్షణ కావాలని కోరుకుంటూ మనము చేసేటటువంటి ప్రార్థన ఆయన వినాలి అని కోరుకుంటున్నాడు కాబట్టి ఆ మాట పలికి ఉన్నాడు. ప్రార్థించే వారిగా, అటువంటి రక్షణ కొరకు వెతికే వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుణ్ణి సన్నిధికి వచ్చే మనం అందరము కూడా దేవుడు ఉన్నాడనియు, ఆయన వెదుకు వారికి దొరుకువాడనియు, ఫలమును దయచేయువాడనియు నమ్మాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి అటువంటి విశ్వాసం కావాలి అని దేవుని సన్నిధిలో అడిగే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇంతకాలము ఎన్నో సమయాలలో అవిశ్వాసి వలె మనం ప్రవర్తించి ఉంటాము. ఎందుకంటే మానవులము, మనుష్యులము. కాకపోతే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము నిశ్చయముగా, దేవా నాతో మాట్లాడయ్యా, నా బ్రతుకు మారునట్లుగా నాలో విశ్వాసమును పెంపొందింపండి స్వామి అని అడిగినప్పుడు నిశ్చయముగా దేవుడు మనకు విశ్వాసమును అనుగ్రహించేవాడై ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా నోరు తెరిచి అడుగుదాం. విశ్వాసమునకు కర్తవయ్యున్న దేవా, నీ విశ్వాసముతో నన్ను నింపయ్యా, నీకే స్తోత్రములు అని పలుకుదాం. ప్రతి ఒక్కరము కూడా నమ్మదగిన దేవుడవై ఉన్న దేవా, నీ దృష్టిలో నమ్మకస్తుడిగా జీవించే కృప నాకు దయచేయి తండ్రి అని అడుగుదాం. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరము కూడా మొరపెట్టుకుందాం. దేవుని మాట వినడానికి, దేవుని మాటకు లోబడడానికి, దేవుడు అనుగ్రహించే కృపను పొందుకోవడానికి మన హృదయములు తెరిచి ఆయన సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు తన యొక్క మహాశక్తితో నింపి మనల్ని నడిపించువాడై ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా అడుగుదాం. ఎంతకాలం అవిశ్వాసముతో జీవిస్తూ దేవుని కార్యములను చూడకుండా ఉండాలి అని దేవుడు ఆశపడటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క గొప్ప కార్యాలు మన జీవితంలో మన ద్వారా జరిగించాలి అని ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి ఇంతవరకు ప్రభువా, నీవు మాట్లాడిన మాటను విననొల్లని వారిగా ఉండి ఉన్నామయ్యా, నీ గద్దింపులకు లోబడని వారిగా ఉండి ఉన్నామయ్యా, నీ మాటను ఆలకించని వారిగా ఉండి ఉన్నామయ్యా అని దేవుని సన్నిధిలో యథార్థముగా ఒప్పుకున్నప్పుడు దేవుడు తన కృపతో నింపువాడై ఉన్నాడు. దేవుడు తన ఆత్మతో నింపువాడై ఉన్నాడు. దేవుడు తన శక్తితో నింపువాడై ఉన్నాడు. తన కంటే గొప్ప కార్యములు మన ద్వారా చేయడం సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. జీవము కలిగిన దేవుడా, నీకు స్తోత్రములు నాయనా. సకల ఐశ్వర్యములకు కారణభూతుడవైన దేవా, నీకు స్తోత్రములు నాయనా. నీ పాద సన్నిధిలో నీ వైపు నాయన చూస్తూ నీ సన్నిధిలో మోకరిస్తున్నామయ్యా నాయనా. నీవు ఈ సమయములో ఈ స్థలములో ఉన్నావు అని నమ్ముచున్నావు తండ్రి. దేవా, మా దేవుడు మా యొక్క ప్రార్థనని ఆలకిస్తున్నాడు అని వెతుకుచున్నాము తండ్రి. నీకే స్తోత్రములు నాయనా. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అన్నట్లుగా పరిపూర్ణమైన విశ్వాసమును మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఎప్పుడైతే మేము విశ్వాసముతో నింపబడతామో నీ కొరకు గొప్ప కార్యములు చేయవారిగా ఉంటాము తండ్రి. నీకే వందనాలు. నీ కొరకు ఆత్మలని సంపాదించాలి అన్నా, బంధకములలో పట్టబడిన వారిని విడిపించాలి అన్నా మాలో విశ్వాసం ఉండాలి అయ్యా. అందుకే నీవు అంటున్నావు తండ్రి, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అంటున్నావు ప్రభువా. అటువంటి బలమైన విశ్వాసాన్ని మాకు దయచేయండి అయ్యా. నీ యొక్క శక్తితో మమ్మలను నింపండి నాయనా. నీకే వందనాలు, నీకే స్తోత్రములు నాయనా. ప్రభువా, నీకంటే గొప్ప కార్యములు చేయగలిగిన స్థితిలో మమ్మలను అభిషేకించమని వేడుకుంటున్నామయ్యా. నీ ఆత్మతో మమ్మలను నింపండి అయ్యా తండ్రి. గొప్ప కార్యములు చూచినట్లుగా నీ శక్తిని మాపై కృమ్మరించండి తండ్రి. నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలు తెలియచేసుకుంటున్నామయ్యా తండ్రి. నీకే వందనాలు, వందనాలు, వందనాలు నాయనా. ప్రభువా, నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. దేవా, నీకే కృతజ్ఞతలు నాయనా. ప్రభువా తండ్రి, వినుట యందు వేగిర పడేవారిగా కాకుండా, మాట్లాడుట యందు నిదానించే వారిగా కాకుండా, కోపపడుట యందు నిదానించే వారిగా కాకుండా నీ మాటలను నాయనా వినుటకు ఆసక్తిని మాలో కార్యమును దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీకే స్తోత్రములు, నీకే వందనాలు, నీకే కృతజ్ఞతలు నాయనా. నీకే స్తోత్రములు నాయనా. ఈ సమయంలో నీ వైపు కన్ను వెతించు మా పరమ తండ్రి. మా ఆర్తధ్వనిని ఆలకిస్తున్నారు అన్న విశ్వాసముతో
ప్రార్థిస్తున్నాము తండ్రి. మా బ్రతుకులను మార్చండి అయ్యా, మా జీవితాలను సరిచేయండి అయ్యా. మీలో బ్రతుకుట మాకు నేర్పించండి అయ్యా. మీ అందు స్థిరులుగా నిలిచి ఉండడం మాకు నేర్పించండి అయ్యా తండ్రి. మీ అందు ఆనందించుట మాకు నేర్పించండి అయ్యా. మీకు స్తోత్రములు, మీకు వందనాలు నాయనా తండ్రి. నీ సన్నిధిలో మోకరించిన ప్రతి మోకాలులో నీ యొక్క విశ్వాసముతో నింపుచున్నందుకు నీకు వందనాలయ్యా. సడలని ఎముకలలో సత్తువని దయచేయువాడా, హృదయ భారం అంతటిని తొలగించువాడా, నీకు స్తోత్రములు తెలియజేసుకుంటున్నామయ్యా. ఏ కంట నీరు నాయనా తండ్రి నాయన వస్తున్నాయో నీకు తెలుసు ప్రభువా. ప్రతి కన్నీటి బొట్టును కూడా ఆనంద బాష్పాలుగా మార్చే దేవుడవై ఉన్నావు తండ్రి. నీకే వందనాలు, నీకే స్తోత్రములు నాయనా. ఎన్నో ఇబ్బందులలో, ఎన్నో ఇరుకులలో, ఎన్నో కట్ల చేత పట్టి పీడించబడుతున్నాము తండ్రి. ఒక్కసారి మమ్మలను దర్శించండి అయ్యా. నీ మహిమను చూడగలిగే స్థితిలో మా యొక్క విశ్వాసమును పెంపొందింపచేయమని వేడుకుంటున్నాము తండ్రి. నీకే వందనాలు నాయనా, నీకే స్తోత్రములయ్యా. ఈ సమయంలో తండ్రి విశ్వసించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ జీవితములో నిశ్చయముగా కార్యములు చూచినట్లుగా మీ యొక్క ఆత్మను కృమ్మరింప చేస్తున్నందుకు నీకు స్తోత్రములయ్యా. నీ కొరకు వాడబారని స్వాస్థ్యములుగా, నీ కొరకు పరిమళించే సువాసనగా ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని స్థిరపరుస్తున్నందుకు నీకు వందనాలు స్వామి. నీకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నామయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మేము చేయించిన ప్రార్థనపై మీ కను దృష్టి నిలిపిన మీకు వందనాలయ్యా. మీలో ఫలించడి కొమ్మలుగా తండ్రి మా బ్రతుకులను స్థిరపరచమని వేడుకుంటున్నామయ్యా తండ్రి. ఇతరులు ఏలెత్తి చూపెట్టే పరిస్థితులలో మేము ఉండకుండా ప్రభువా ప్రతి ఒక్కరి నోరు మూపించగలిగే స్థితిలో మాలో విశ్వాసాన్ని పెంపొందింప చేయమని వేడుకుంటున్నామయ్యా. నీకే వందనాలు. నీ బిడ్డలమై ఉన్నటువంటి మేము ఎల్ల వేళలా తల ఎత్తుకొని తిరగగలిగే స్థితిలో మాలో విశ్వాసమును నెలకొల్పమని వేడుకుంటున్నాము తండ్రి. ఎక్కడ మేము తక్కువ కాకుండాన్నట్లు నీ బిడ్డలుగా ప్రభు నీ యొక్క రాజస్వమును మాలో ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. నీకే వందనాలు, నీకే స్తోత్రములు దేవా. నీ బిడ్డలుగా మేము ఎక్కడ తక్కువ కాదయ్యా. సింహపు పిల్లలైనను నైనా లేమి గలమైము, కానీ నిన్ను ఆశ్రయించి వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదంటున్నావయ్యా. నిన్ను ఆశ్రయించి ఉన్నాము తండ్రి. మమ్మలను దర్శించండి, మమ్మలను దర్శించండి. ఏ మేలుల కోసం మేము ఎదురు చూస్తున్నామో అవన్నీ మేము పొందుకొనున్నట్లుగా విశ్వాసముతో మమ్మలను నింపండి అయ్యా. విశ్వాసముతో మమ్మలను నింపండి అయ్యా. విశ్వాసముతో మమ్మలను నింపండి అయ్యా. నీకే స్తోత్రములు, నీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామయ్యా. ఈ సమయము మా జీవితంలో ఆశీర్వాదకరముగా ఉండునట్లు, మా బ్రతుకులలో మేమెన్నడూ చూడని గొప్ప కార్యములు చూచినట్లుగా, మా నేత్రములు మనోనేత్రములు తెరవబడినట్లుగా నీ యొక్క ఆశ్చర్యకరమైన కార్యములను మా ముందుకు తీసుకురమ్మని వేడుకుంటున్నామయ్యా. నీ నామ మహిమను మేము చూడగలిగే విశ్వాస సహితమైన కృపను మాకు దయచేయండి తండ్రి. నీకే వందనాలయ్యా. నీకు స్తోత్రములయ్యా. మమ్మలను మీరు ఊరకనే పిలుచుకోలేదు స్వామి. మా బ్రతుకుల ద్వారా మీ మహిమను చూడాలి అంటున్నారు దేవా. మీకే వందనాలు నాయన, మీకే స్తోత్రములు నాయన. మీ మహిమను కనపరిచేటట్లుగా మా బ్రతుకులను వాడుకోండి అయ్యా. నీకే స్తోత్రములు. మీ మహిమను కనపరిచేటట్లుగా మా జీవితాలను వాడుకోండి అయ్యా. మీకే స్తోత్రములు నాయన. నీకే వందనాలు, నీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రభువా మమ్మలను మీకు సమర్పించుకుంటూ పరిపూర్ణమైన విశ్వాసములో మా యొక్క అడుగులను స్థిరపరచండి అయ్యా. ప్రభువా మా నేత్రములకి పరిశుద్ధత, మా నోటికి పరిశుద్ధత, మా తలంపులకు పరిశుద్ధతను దయచేయండి నాయన. చెడ్డ వాటిని వినకుండా, చెడ్డ వాటిని చూడకుండా, చెడ్డ మాటలు మాట్లాడకుండా నాయనా మీ యొక్క కృపతో మమ్మలను ఖాయమని వేడుకుంటున్నామయ్యా. నీకు వందనాలు, నీకు స్తోత్రములు నాయన. ఈ లోకారణ్యములో జీవిస్తూ ఉంటూ ఉండగా విశ్వాసమును కాపాడుకోవటము కష్టమే, కానీ కాపాడుకోగలిగే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీకే వందనాలు తెలియచేసుకుంటూ, మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో మా ఈ ప్రార్థన మీకు సమర్పించుకుని అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్.